సో ఇప్పుడు మార్కెట్లో 2 వేస్గా గ్రో అవ్వచ్చు. ఒకటి క్రింజ్ చేసి ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు. ఒకరు లైక్ రీచ్ తక్కువ వస్తుందని తెలిసినా కూడా అఫోర్ట్స్ ఎక్కువ పెట్టి టైం తీసుకొని గ్రో అయ్యే ఛాన్స్ ఒకటి ఉంది. ఇప్పుడు నేను ఇంకొకటి చేస్తున్నా అని చెప్పి అదే వర్క్ ఫాలో అయ్యానంటే ఇక్కడ నా వర్క్ నేను ఫాలో అవుతున్నట్టు కాదు, ఎవరితో కాపీ చేసి వాళ్ళది నేను చూస్తున్నాను. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్లో మీరు అలా ఇంత జర్నీ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 4+5+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ జర్నీ ఉంది కాబట్టి మీ ఇంత లాంగ్ జర్నీలో మీకు ఏదైనా అలాంటి స్టోరీస్ ఉన్నాయా? చెప్పంటే చాలానే ఉన్నాయి. ఒక పాయింట్ వరకు ఇంకొక పాయింట్ ఎట్లయితుందంటే వన్స్ ఫేమ్ వచ్చేసాక రూట్స్ అనేవి మర్చిపోతున్నాను. ఇప్పుడు 100K వచ్చేసింది, నాకు స్టార్టింగ్లో 100 ఫాలోవర్స్ ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన పర్సన్స్ని మర్చిపోయానంటే నాకు 100K కాదు 1 బిలియన్ 10 బిలియన్స్ వర్త్లెస్. హలో బ్రో. హాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం ఎక్కువ ఆలోచించకుండా నేను మైండ్లో కూడా ఫస్ట్ పాడ్కాస్ట్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేద్దాము లేదా పాడ్కాస్ట్ కంటెంట్ స్టార్ట్ చేద్దాం అనుకోగానే ఫస్ట్ ఫుడీ అడిక్ట్ ఉన్నారు. కొత్త వాళ్ళకి వెళ్ళే ముందు ఫస్ట్ మన వాళ్ళతోనే స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఎక్కువ ఆలోచించలేదు. నేను ఓపెన్గా చెప్పాలంటే ఫస్ట్ మీకు మెసేజ్ చేశాను, మీరు పాజిటివ్ రెస్పాన్స్, మనం అనుకున్న డేట్కి అనుకున్నట్టు కలిసిపోయాము, పాడ్కాస్ట్ ఇప్పుడు కూర్చున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ బ్రో. పిలవంగానే వచ్చింది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినందుకు అట్లేం లేదు, మీరు రావడం మాకు గ్రేట్ అనమాట. ఇప్పుడు ఎందుకంటే మీరు ఆల్రెడీ పైన ఒక 100K అలా వెళ్ళి కూర్చోన్నారు కాబట్టి ది బెస్ట్ గా స్టార్ట్ చేద్దాం అని చెప్పి ప్లాన్ అనమాట. సో అలా ఆ దారిలో వెళ్తున్నాము. మీకు ఎలా అనిపిస్తుంది ఒక పాడ్కాస్ట్? ఆల్రెడీ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళారు, సో ఫస్ట్ టైం ఇలా సెటప్ ఎవరు అంటే ప్రీవియస్ గా వెళ్ళినవన్నీ అన్నోన్ అనమాట. బట్ స్టార్టింగ్ నుంచి మనము కలిసి వీడియోస్ చేసాము. సో లైక్ మన ఇది క్యాజువల్ ఇంటరాక్షన్ అనుకుందాం, ఫ్రెండ్లీ అండ్ క్యాజువల్ ఇంటరాక్షన్ లానే ఉంటది. సో మనం అజెండా ఏం పెట్టుకుందామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీటెక్ కానీ డిగ్రీ కానీ చదివే స్టూడెంట్ ఎవరన్నా మన పోడ్కాస్ట్ చూస్తున్నారనే అజంప్షన్ లో ఆ వేలో వెళ్దాం మనము. సో అదైతే నా ప్లాన్ అనమాట. నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా ఒక కెమెరా కొందాం, 40-50,000, ఇంకా మన దగ్గర డబ్బులు ఉంటే ఒక 1 lakh పెట్టి కెమెరా కొందాం, కంటెంట్ క్రియేషన్ లోకి దిగుదాం. ఎందుకంటే పీపుల్ ఆర్ సీయింగ్ యాంపుల్ ఆఫ్ మనీ ఇన్ ఇట్. 6 figure శాలరీస్ వాళ్ళు ఎక్కువ అని ఒకప్పుడు ఫీల్ అయ్యేటోళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ అయినాక ఇల్లులు కొనేస్తున్నారు, సూపర్ లగ్జరీ కార్లు కొనేస్తున్నారు. సో వాళ్ళకి మీ సైడ్ నుంచి, ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే క్వశ్చన్, ఆల్మోస్ట్ ఒక 4-5 years మీరు కంటెంట్ క్రియేషన్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఐ థింక్ యూఆర్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో మీరు చెప్పినట్టు లైక్ నాకు ఇప్పుడు డిఎమ్స్ వస్తాయి. లైక్ ఇప్పుడు ఒక వీడియో మంచి అవుట్పుట్ ఇచ్చాము అంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏ క్యామ్ యూస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే క్యామ్ చూస్తున్నారు. ఇప్పుడు క్యామ్ మనకి 3 lakhs లో ఉంటుంది, 50,000 20,000 లో కూడా క్యామ్స్ వస్తాయి. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ స్కిల్. ఇప్పుడు క్యామ్ ఉంటే సరిపోద్ది, దానికి తగ్గ లైటింగ్ లేకపోతే సబ్జెక్ట్ ఉంటుంది, ఐఎస్ఓ షటర్ స్పీడ్ అనేసి. సో అందరు ఎట్లా అంటే ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం ఫైన్, బట్ అదొక పాయింట్ వరకు. లైక్ వాళ్ళ దగ్గర ఉన్నవే మనం యూస్ చేయాలి అనుకుంటే మనకే ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇవి మీరు చెప్పినట్లు మనీ ఏం చేస్తున్నారు, బట్ మన ఎక్స్టెండ్ ఎంతవరకు ఉంటుంది. కొంతమంది ఇప్పుడు స్టార్ట్ చేస్తారు, ఒక 6K 7K ఫాలోవర్స్ రాగానే డౌన్ అయిపోతారు, వ్యూస్ డౌన్ అయిపోయినాయి. అంటే ఈ ఇన్స్టాగ్రామ్ ఎట్లా అంటే ఆల్గరిథం, యూట్యూబ్ కానీ అది కానీ మీకు ఐడియా ఉంటుంది. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో పీక్ చూపిస్తుంది అండ్ అట్ ఎ టైం నెక్స్ట్ మంత్ డౌన్ అయిపోతుంది. సేమ్ ఇప్పుడు ఒక మంత్ మనకి ప్రమోషన్స్ రావచ్చు, నెక్స్ట్ మంత్ ప్రమోషన్స్ రాకపోవచ్చు. వీటన్నిటికీ రెడీగా ఉండి దిగి లైక్ ఒక 4 or 5 years స్టేబుల్గా కూర్చొని వర్క్ చేస్తే మేబీ మీరు చెప్పినట్టు వర్కౌట్ అవ్వచ్చు. బట్ ఎవరినైనా ఇన్స్పిరేషన్ తీసుకోవడం వరకు ఓకే, లైక్ కాపీ సైడ్ వెళ్ళామంటే మాత్రం మనం ఎఫెక్ట్ అవుతాం. అంటే వాళ్ళు యూజ్ చేసిన గేర్స్ మనం యూజ్ చేయడం కానీ అలాంటివి చేయకుండా మన దగ్గర ఉన్న వాటిలో మంచి అవుట్పుట్ ఇచ్చే ట్రై చేస్తే ఇట్ విల్ హెల్ప్. ఒకరిని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం వరకు ఓకే, దాన్ని మనము వాళ్ళ దగ్గర ఉన్న గేరే మనం వాడాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రో ఒక టాప్ ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు, చాలా మంది ఉంటారు, వాళ్ళు వాడేటివి సోనీ FX3 FX30 కెమెరా, అవన్నీ నెట్ఫ్లిక్స్ అప్రూవ్డ్ కెమెరాస్. సో వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వడానికి వాళ్ళ దగ్గర ఉన్న గేర్ మన దగ్గర ఉండాల్సిన అవసరం లేదనేది మీ పాయింట్. ఇప్పుడు కొంతమంది రీసెంట్ టైమ్స్ లో ఐఫోన్ యూజ్ చేసి సినిమాటిక్ వండర్స్ చేస్తున్నారు. అంటే వాళ్ళు కూడా క్యామ్లో తీస్తేనే వస్తుంది అనే ఇల్యూజన్ నుంచి బయటకు వచ్చి కొంతమంది రెడ్మీలోంచి తీస్తున్నారు మంచి అవుట్పుట్. ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీకి మనకి గేర్స్ డివైజెస్ ప్రాబ్లం కాదు, మనలో స్కిల్ ఉందంటే ఎక్కడైనా మనం వండర్స్ క్రియేట్ చేయొచ్చు అని నా ఒపీనియన్. ఓకే, ఇప్పుడు మీరు ఒక 4-5 years జర్నీ చూసారు కదా బ్రో, మీ రైజ్ మీరు దాన్ని ఎలా స్టేబుల్ చేసుకుంటున్నారు,
ఒక రైజ్ చూసిన తర్వాత దాన్ని అలా మెయింటైన్ చేయడం చాలా కష్టం. అవును. సో మనం ఇనిషియల్ డేస్ లో ఎంత వర్క్ చేసాము, ఆ స్టేజ్కి ఎంత రావడానికి మనం ఎంత కష్టపడ్డాం అనేది మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒకలాగా ఉంటుంది, థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒకలాగా ఉంటుంది. సో మీ జర్నీ అంతా నేను ఆల్మోస్ట్ ఒక డిఫరెంట్ ఫేజెస్ లో పక్కన ఉన్నాను కాబట్టి నాకు కొద్దిగా తెలుసు అనమాట. కానీ ఇప్పుడు ఒక అవుట్ సైడర్ ఎవరన్నా చూస్తున్నారంటే వాళ్ళకి ఎలా ఉంటదంటే కేక్ వాక్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఫుడీ అడిక్ట్ మొన్న చూసినట్టే ఉంటాయి వీడియోస్. ఇప్పుడు 100K స్టోరీలు పెడుతున్నాడు, 200K యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అంటున్నాడు. అసలు మనం మారుతి కారు వెళ్ళి మనం లాంచ్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఇలాంటివన్నీ థర్డ్ పర్సన్స్ కి కేక్ వాక్ లాగా కనిపిస్తాయి. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్, మనం కూడా నెక్స్ట్ మారుతి కార్ లాంచ్ అయిపోతాం ఫుడ్ బ్లాగ్స్ చేసి. సో ఇలాంటి వాళ్ళకి మీ సైడ్ నుంచి సజెషన్ అంటే ఒక బిగ్ బ్రదర్ లాగే సజెషన్ అంటే మీరు ఎలా చెప్తారు బ్రో? లైక్ మీరు చెప్పినట్టు అందరికి ఈజీగా అనిపించచ్చు బ్రో, బట్ మనము 5 years నుంచి వర్క్ చేస్తున్నాము అండ్ ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్ కొన్ని మంత్స్ బ్యాక్ 100K. అవును. సో ఈ 100K వచ్చాక మళ్ళీ డౌన్, అంటే ఎట్లా అంటే వ్యూస్ పరంగా రీచ్ పరంగా అప్పుడప్పుడు డౌన్ అవుతుంటది, అప్ అవుతుంటది. సో మనము డౌన్ అవుతున్నాయని చెప్పి ఇంకా ఆపేద్దాము, మన వల్ల అవ్వదు అని అవ్వకుండా మనం చేస్తుంటే మేబీ వర్కౌట్ అవ్వచ్చు. సో మనం ఇంకా సారీ ఫర్ దట్, ఆ సైకిల్లో మనం పార్ట్ అయిపోవాలి. సో రైజ్ ఉంటది, డౌన్ ఉంటది. ప్లీజ్ కంటిన్యూ. సో ఇవి కొంతమంది ఎట్లా అంటే ఫుల్ ఫ్లెడ్జ్ చేస్తున్నారు, కొంతమంది జాబ్ ప్లస్ ఇది మెయింటైన్ చేస్తారు. అది నిజంగా గ్రేట్. అట్ ఏ టైం 2 works మెయింటైన్ చేయడం అంటే నిజంగా గ్రేట్. సో ఇప్పుడు ఒకరు ఫుల్ ఫ్లెడ్జ్ గా దిగిన వాళ్ళు ఒక టార్గెట్స్ పెట్టుకొని వర్క్ చేసుకుంటా, ఇన్ని డేస్ కి నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావాలి, దానికి తగ్గ కంటే నేను ప్రిపేర్ చేయాలి. అవును. ఇప్పుడు లైక్ బ్రాండ్స్ మనల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు లైక్ మీరు చెప్పినట్టు మారుతి కంటెంట్ చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఇచ్చే కంటెంట్. అవును. సో ఇప్పుడు మార్కెట్లో 2 ways గా గ్రో అవ్వచ్చు. ఒకటి క్రింజ్ చేసి ఫాస్ట్ గా గ్రో అవ్వచ్చు. ఒకరు లైక్ రీచ్ తక్కువ వస్తుందని తెలిసినా కూడా అఫర్ట్స్ ఎక్కువ పెట్టి టైం తీసుకొని గ్రో అయ్యే ఛాన్స్ ఒకటి ఉంది. అవును. సో మనం అక్కడ ఆ పాత్ మన డిసైడ్ చేస్తుంది. డెసిషన్ ఫ్యాక్టర్ అది. సో స్టార్టింగ్ లోనే ఆ 2 ways లో ఏది డిసైడ్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనకి బ్రాండ్స్ రావాలంటే వాళ్ళకి ఇచ్చే అవుట్పుట్ కూడా అట్లే ఉండాలి, లైక్ ప్రీమియం సమ్ వాట్. అంటే అందరినీ ఎంకరేజ్ చేసే బ్రాండ్స్ అందరికీ వస్తాయి ప్రమోషన్స్, బట్ మనకంటూ ఒక యూనిక్నెస్ ఉండి మనం అంటూ వాళ్ళ స్టాండర్డ్స్ కొన్ని ఉంటాయి, ఆ స్టాండర్డ్స్ రీచ్ అయ్యామంటే ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఇప్పుడు నాకు వచ్చినట్టు నెల్లూరులో ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్కి వచ్చింది. ఓకే. సో అట్లా ఒక్కొక్కరికి ఇన్ఫ్లుయెన్సర్స్ ని పిలిచారు. అవును. అవును. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్ బక్స్ ఇలాంటివి అయితే లైక్ ఫుడ్ బ్లాగింగ్ అందరిని పిలిచేస్తారు. కొన్నిటికి కొంతమంది సపోర్ట్ వల్ల హెల్ప్ అవుతుంది. అదే. సో అలాంటి బ్రాండ్స్ కొన్ని రేర్ ఉంటాయి. మనం అవన్నీ అంటే అది వస్తేనే వర్క్ చేస్తాము అనే థాట్ పక్కన పెట్టి జస్ట్ గో విత్ ద ఫ్లో కంటెంట్ పెడుతూ ఉంటే ఏదో రోజు ఎవరికి తెలుసు ఎటు నుంచి ఛాన్స్ వస్తుందో. అవును. సో మన కంటెంట్ మన వర్క్ మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్ గా వస్తుంది అని ఒక చిన్న హోప్. సో మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఫుడ్ బ్లాగర్స్ ని ఒక కార్ కి ఫుడ్ కి రిలేట్ లేదు బ్రో. కానీ ఇప్పుడు ట్రెండ్ అలా ఆ రేంజ్ కి ఫుడ్ బ్లాగర్స్ గ్రో అయ్యారు కాబట్టి, సో ఇప్పుడు కరెంట్ ట్రెండ్ ఎలా ఉంది ఫుడ్ బ్లాగర్స్ కి? మంచి టైం ఇది ఎంటర్ అవ్వడానికి, లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళు మంచి మార్కెట్ చేసుకోవడానికి? లైక్ ఇప్పుడు ఎట్లాంటి ఫుడ్ బ్లాగర్స్ ఎట్లా లేదా ఒక 2 days 3 days ఒక కొత్త వాళ్ళు వస్తున్నారు. సో మార్కెట్ లో క్యాపబుల్ అంటే మేము సర్వైవ్ అవ్వగలం అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. అవును. అంటే వచ్చిన ప్రతి ఒక్కరు ఫాలోవర్స్ వస్తున్నారు, లేకపోతే ఒక రెస్టారెంట్ ప్రమోషన్స్, ఫుడ్ ఫ్రీ, ఈ కాన్సెప్ట్ తో వస్తున్నారు. అవును. బట్ అవన్నీ ఎంతవరకు? ఇప్పుడు నీకు ఒక 5 days మార్కెట్ బజ్ లో ఉంది, నీకు ఫ్రీ ఫుడ్ ఇస్తాడు, లేకపోతే రెస్టారెంట్ ప్రమోషన్ ఇస్తాడు. అవును. అది వన్స్ ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చాక ఫేడ్ అవ్వాల్సిందే, సాచురేట్ అవ్వాల్సిందే. అది జాబ్ అయినా కానీ ఏదైనా కానీ. ఆ నెక్స్ట్ ఏంది స్టెప్? దానికి తగ్గ గ్రౌండ్ వర్క్ ప్లాన్ బి నీకు రెడీగా ఉంటే ప్రొసీడ్ అవ్వచ్చు. ఇప్పుడు మనము డైరెక్ట్ గా దిగిపోయాము, ఫుడ్ వీడియోస్ చేసాము, రెస్టారెంట్స్ ఫ్రీగా పిలిచారు చేసేసామంటే అది కొంతవరకే మనకి హెల్ప్ అవుతుంది. ఒక 5 years హెల్ప్ అవుతుంది, నెక్స్ట్ 6th year కి మళ్ళీ బయటికి రావాల్సిందే. అంటే మనకి ఒక ప్లాన్ బి అనేది ఉండుంటే బ్రో. ఇప్పుడు ఇది ఇది లేకపోతే ఈ కంటెంట్ తీసుకొని, లేకపోతే ఈ స్కిల్ తీసుకొని ఇంకో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తా, ఇది కాకపోతే ఇంకోటి నాకు వర్కౌట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ ఉందంటే మాత్రం బ్లైండ్ గా దిగచ్చు. లేదు అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ మేము చూడలేము, ఖచ్చితంగా ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ తట్టుకోలేము బ్రో, ఇదొకటి. ఇప్పుడు దేనికైనా సరే హెడ్ అండ్ ట్రైల్ ఉంటుంది కాయిన్ కి. సో ఇప్పుడు మనకి పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ ఇంపాక్ట్ అంటే ఉంటుంది. కొంతమందికి వాయిస్ నచ్చకపోవచ్చు, కొంతమందికి నేను చెప్పే విధానం నచ్చకపోవచ్చు, మీకు ఫుడ్ నచ్చకపోవచ్చు, ఇంకొక ఫుడ్ నచ్చకపోవచ్చు. వాళ్ళు ఎంత మాటైనా అనేయచ్చు, లైక్ ఏం సజెషన్ చేస్తామని చెప్పి తిట్టచ్చు. అవన్నీ మనము అరే తిట్టేశాడు అని ఆ స్టేజ్ లో ఉండి సఫర్ అవుతాము అంటే మాత్రం బిగ్ నో. ఇవన్నీ కామన్, పాజిటివ్ నెగిటివ్, బట్ మన వర్క్ మనం చేసుకుంటూ పోదాము, మన సైడ్ నుంచి జెన్యున్ గా ఉందామని వెళ్తే మాత్రం వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అంటే ఒకటే బ్రో, ఏమన్నా చేయొచ్చు మనం అనుకున్నది, బట్ మనం పర్సనల్ గా స్ట్రాంగ్ ఉండాలి. లైక్ ఏదైనా ఫేస్ చేసి రెడీ ఉంటే చాలు.
వాళ్ళు దిగిపోవచ్చు కంటెంట్ మీరు క్రియేషన్. ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు బ్రో, ఏంటంటే ఫుడ్ ఫ్రీగా పెడితే వీడియోస్ చేస్తామని. సో ఇది నడిచింది, ఒకప్పుడు నడిచింది. జస్ట్ బ్రో మేము ఫుడ్ మీరు అన్ని ఒక 7,000 వర్త్ మీకు ఫుడ్ ఫ్రీ ఇస్తాము అంటే మీకు ఆల్మోస్ట్ 7,000 వర్త్ మనీ వచ్చినట్టే. ఇలా చాలా మంది నేను కూడా అబ్జర్వ్ చేశాను, నేనున్న ఊర్లో బయట కూడా అబ్జర్వ్ చేశాను. వాళ్ళు ఏంటంటే థర్డ్ పర్సన్ అనే పర్సన్ ఒక అతను ఉంటాడు, రెస్టారెంట్ ఉంటది, మిడిల్ మ్యాన్ ఉంటాడు, కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు. సో ఈ మిడిల్ మ్యాన్ అనే అతను ఆ బడ్జెట్ ఏదైతే వస్తుందో అది మనకి కాల్స్ చేసే దాంట్లోనే ఖర్చు అయిపోయిందని చూపించి, అది ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్, అది అర్థం అవుతుంది చూసే వాళ్ళకి, కానీ ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేసి మనకి వీడియోస్ చేయించుకుంటారు అనమాట. సో ఎవరైనా ఇనిషియల్ జర్నీ ఫుడ్ బ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నారు, ఫ్రీ ఫుడ్ ఎంతవరకు ఎంకరేజ్ చేయొచ్చు ఇన్ కేస్ అది నా పాయింట్ ఆఫ్ ఏంటంటే అది పెద్ద రెప్యూటెడ్ బ్రాండ్, మనం ఒక నయాబ్ హోటల్ నయాబ్కి వెళ్ళి వీడియో చేసాము అండ్ ఆల్రెడీ బాగా ఎస్టాబ్లిష్ అయింది, వాళ్ళకి ఎటువంటి ప్రమోషన్ అవసరం లేదు. అలాంటిది మనం వెళ్ళి చేస్తున్నామంటే అది మన కోసం చేస్తున్నాం, మనం ఎంజాయ్ చేస్తున్నాం, మనం ఆ ఫుడ్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పండి. అండ్ అలానే ఏదైనా కొత్త రెస్టారెంట్స్ ఓపెన్ అవుతున్నాయి, వాళ్ళు మార్కెటింగ్ కోసం ఒక మిడిల్ మ్యాన్ కి బడ్జెట్ ఇస్తారు, సో అక్కడి నుంచి మనకి ఓన్లీ ఫ్రీ ఫుడ్ వస్తుంది. ఇలా ఈ 2 వేస్ మీద మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి బ్రో? బేసిక్గా ఏమైందంటే బ్రో, స్టార్టింగ్ ఒక రెస్టారెంట్ నుంచి మెసేజ్ వస్తుంది, లైక్ మనకి రెస్టారెంట్ ఓనర్ పెడుతున్నారా లేకపోతే మధ్యలో ఒక మీడియేటర్ పెడుతున్నారా తెలియదు. బట్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎట్లుంటుంది అంటే ఆ మెసేజ్ చాలా టెంప్టింగ్ ఉంటుంది. ఒక ఎస్టాబ్లిష్డ్ రెస్టారెంట్ నుంచి నాకు ఫ్రీ ఫుడ్ ఇస్తున్నారు, ఇన్విటేషన్ వచ్చింది అనుకుంటున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే ఉల్టా పైసలు పెట్టుకొని పోతారు జోబీలో నుంచి తీసి. నేనేం చెప్తా అంటే రెస్టారెంట్కి చేయొద్దు అనట్లే. ఇప్పుడు నువ్వు ఒక రెస్టారెంట్ మీద 3,000 రూపీస్ పెట్టి స్పెండ్ చేసి తీసేంత వర్త్ కంటెంటా? ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే నీకేమంటే నువ్వు చేసిన కంటెంట్కి నీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి, లేకపోతే నీకు యూజ్ ఉండాలి, అది మన పర్సనల్ గ్రోత్ కానీ ఏదైనా కానీ. ఇప్పుడు ఒక రెస్టారెంట్ ఏదో ఒక ఎక్స్ రెస్టారెంట్కి వెళ్ళి 3,000 నువ్వు అమౌంట్ స్పెండ్ చేసి ఫుడ్ పెట్టి తీసావు, అదే 3,000 బయటకు వచ్చి స్ట్రీట్ ఫుడ్స్ తీస్తే నీకు లిటరలీ 30 వీడియోస్ వస్తాయి. ఒక స్ట్రీట్ ఫుడ్ బజ్జీ దగ్గరికి వెళ్ళామంటే 100 రూపాయలకి మంచిగా ప్లేట్లు వస్తాయి, 4-5 ఐటమ్స్. అంటే స్టార్టింగ్ మనం ఎట్లా ఆలోచిస్తామంటే ఇవి పైన అంటారు కదా బ్రో, మోసాలు అవి చూసి అంటారు కదా, అట్రాక్షన్స్కి అట్రాక్ట్ అవుతారు. బట్ మనకి తెలియదు ఏమంటే మన పేరు చెప్పుకొని మధ్యలో వాళ్ళు మనీ తీసుకుని ఉంటారు. ఇప్పుడు నువ్వు నిజంగానే ఒక రెస్టారెంట్ ఫెయిల్యూర్ స్టేజ్లో ఉంది, వెళ్ళి సపోర్ట్ చేసావు పర్సనల్ అంటే చాలా అప్రిషియేట్ చేస్తాం. ఎందుకంటే ఆ రెస్టారెంట్ నమ్ముకొని ఒక ఫ్యామిలీ బతుకుతుంటుంది, అండ్ వాళ్ళ దగ్గర వర్కర్స్కి మళ్ళీ ఫ్యామిలీస్. ఇవి ఎట్లా అవుతున్నాయి అంటే ఇప్పుడు ఈ కొత్త ఇన్ఫ్లుయెన్సర్స్ ని వీళ్ళు మార్కెట్ చేసుకుంటున్నారు, మధ్యలో ఉన్న ఈ మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమంటే మాకు అది వచ్చిందని ఆనందంతో పోతున్నారు, కానీ దానివల్ల నెక్స్ట్ బ్రాండ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు మీకు ఒక రెస్టారెంట్ ఉంది, నాకు ఒక రెస్టారెంట్ ఉంది బ్రో, నేను ప్రమోషన్ చేద్దాం అనుకుంటున్నా ఒక X% తో, అదే X% మీరు ఫ్రీగా ఇన్వైట్ చేశారు, వచ్చి మీకు చేశారు, మీరు వెంటనే నా దగ్గరకు వచ్చి అరే ఆడికి పైసలు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక 2,000 రూపాయలకి ఫుడ్ పెట్టి తినేసిపోతాడు, వీడియో పెడతాడు అంటారు. ఇప్పుడు వాడికి ఇక్కడ వచ్చే డబ్బులు ఎఫెక్ట్ అయినట్లే. అవును 100%. అండ్ మోర్ ఓవర్ మార్కెట్ లో పడిపోతుంది, ఎవరి దగ్గరికి వెళ్ళినా అరే ఫ్రీగా చేస్తాడు వీడి పైసలు ఇవ్వాల్సి. అంటే బ్రో ఇప్పుడు అంటారు ఫుడ్ బ్లాగింగ్ చేసి మనీ ఏం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేసి. ఎండ్ ఆఫ్ ద డే ఎవరికైనా మనీ అంటే ప్యాషన్ ఇవన్నీ పక్కన పెడితే కొంతమంది ప్యాషన్ తో చేస్తున్నారు, ఐ అగ్రీ. అంటే మనీ అయితే కావాలి కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రెస్టారెంట్కి వెళ్తున్నాం అంటే అరే ఆటో వాడికి అన్న నేను ఫ్రీగా వీడియో తీస్తున్నా హెల్ప్ చేయంటే ఆటో వాడు ఫ్రీగా తీసుకెళ్ళడు, ఎందుకంటే ఆయనకు ఒక ఫ్యామిలీ ఉంది. లేకపోతే బస్సు నాపి అన్న వీడియో తీయాలి అక్కడ దాకా దింపంటే దింపడు, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ డ్యూటీ వాళ్ళది బ్రో. లైక్ ఫుడ్ బ్లాగింగ్ కొంతమంది దిగిపోయి ఉన్నారు అండ్ దీన్ని నమ్ముకొని ఉన్నారు, వాళ్ళకి ఇదే ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి ఫుడ్ పెట్టేది ఈ ఫుడ్ బ్లాగింగే. అంటే అందరికి ఏమంటున్నా అంటే ఈ మంత్ వచ్చేస్తుంది వీడియోలు చూసి ఫుడ్ బ్లాగింగ్ ప్రమోషన్స్ అంటున్నారు. దీంట్లో కూడా ఫుడ్ బ్లాగర్స్ కూడా వర్స్ట్ ఫేస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక సీజన్ ఉంది, ప్రమోషన్స్ మంచిగా వచ్చినాయి ఒక 1 వీక్, మా అయితే 5 వీడియోలు పెట్టాం, నెక్స్ట్ మంత్ కంప్లీట్ సాచురేట్ అయిపోతుంది. ఇప్పుడు మీకే రెస్టారెంట్ ఉండి మీరు ఈ మంత్ 1,00,000 రూపాయలు స్పెండ్ చేసి నెక్స్ట్ మంత్ మళ్ళీ 1,00,000 రూపాయలు పెట్టమంటే ఆలోచిస్తారు. ఫెస్టివల్ సీజన్ వచ్చినప్పుడు అందరూ ఒకేసారి స్పెండ్ చేస్తారు, మా ఫెస్టివల్ కి ఆఫర్లు. ఫెస్టివల్ అయిపోయాక ఎవరికేం అవసరం? అదే కదా, ఇప్పుడు మనకి ఇయర్ ఎండ్ టైంలో ఉన్నాం కాబట్టి సంక్రాంతి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఆబ్వియస్లీ బట్టల దుకాణాలు అన్నీ వస్తాయి అన్నమాట ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి. సో లాస్ట్కి వచ్చేసరికి సాచురేట్ అవుతుంది. అంటే ఈ ప్రమోషన్స్ వరకే చూస్తున్నారు, నెక్స్ట్ స్ట్రగ్లింగ్ డేస్ ఎవరికి కనిపించావు. ఇప్పుడు ప్రమోషన్స్ తీసుకొని గమ్ముగా అయితే కూర్చోవట్లే, లైక్ స్ట్రీట్ ఫుడ్స్ ఎక్స్ప్లోర్ చేస్తుంటాం, అక్కడ ఖర్చు మేమే పే చేస్తుంటాం.
రెస్టారెంట్స్ కూడా కొన్ని వస్తుంటాయి, కొన్ని బ్యాటర్ అంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి కొన్ని బ్యాటర్ యాక్సెప్ట్ చేస్తుంటాం. బాటర్ సిస్టమ్. బాటర్ సిస్టమ్ అంటే వాళ్ళకి మరి డల్ అయిపోతుంది, బిజినెస్ క్లోజ్ చేసే స్టేజ్ లో ఉన్నారంటే మన సైడ్ నుంచి ఒక హెల్ప్ ఫుడ్ బ్లాగర్స్ నుంచి. సో అవుట్ ఆఫ్ హ్యూమానిటీ గ్రౌండ్స్ మీద అలా చేయడంలో తప్పులేదు. బట్ ఇప్పుడు సింపుల్ బ్రో, లైక్ ఎవరికి తెలిసి చేయరు. ఇప్పుడు నేనే పేజ్ పెట్టాను అండ్ ఐ హ్యాడ్ 1K ఫాలోవర్స్ అనుకుందాం. సో నేను వెళ్ళిపోయి ఒక రెస్టారెంట్కి ఫ్రీగా వీడియో తీసేసిన అంటే అది నాకు తెలిసి చేయాల, తెలియకుండా చేసా అనుకుందాం. ఇప్పుడు వీళ్ళ వల్ల ఏమవుతుంది అంటే కొంతమంది అన్ని వదిలేసుకో ఉంటారు. మేము ఫ్యామిలీ దగ్గర ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే సొసైటీలో నేను ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి నాకంటూ ఒక రికగ్నిషన్ కావాలి అని దిగుతారు బయటికి. వాళ్ళు ఏమంటే వీటి మీద డిపెండ్ అయి ఉంటారు, ఈ చిన్న చిన్న ఫండింగ్స్ మీద. వాటిని ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అఫెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి పర్సనల్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ మార్కెట్లో అంటే ఒకరి ప్లేట్లో ఫుడ్ లాక్కున్నట్లు అవుతుంది. అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు కావాలని చేయరు. అంటే వాళ్ళకి తర్వాత ఒక పాయింట్ ఆఫ్ స్టేజ్ వచ్చాక అర్థమవుతుంది, వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ జర్నీ చేసిన తర్వాత అప్పుడు వీళ్ళు ఒక స్టేజ్ వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. అప్పుడు చిన్న క్రియేటర్స్ ఎవరైనా వచ్చి ఫ్రీగా చేసి అప్పుడు స్టార్టింగ్ నేను కూడా తిరుపతిలో కొన్ని ఫ్రీ వీడియోస్ ఫ్రీగా చేసిన. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం తెలియక మనకు తెలుస్తుంది ఏం జరుగుతుంది మార్కెట్ లో, లేకపోతే మనకి ఎంత ఎఫెక్ట్ అవుతుందని ఒకసారి రియలైజ్ అయ్యాక ఆ స్టేజ్ నుంచి బయటకు వచ్చేస్తే సర్వైవ్ అవుతాం. కరెక్ట్. లేదు నేను అట్లే వెళ్తా అంటే నువ్వు ఎఫెక్ట్ అయ్యేది కాక పక్కన ఎదురు ఎఫెక్ట్ అవుతారు. సో అవి చూసుకొని వర్క్ చేసుకుంటే బాగుంటది. అంటే స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి ఎవరికి తెలియదు బ్రో, ఇలా ఒక మీడియేటర్ ఉంటారు, వాళ్ళు ఇలా పైసలు తీసుకొని మనకి ఫ్రీగా ఫుడ్ పెడతారు, ఇవన్నీ తెలియదు. వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చాక అర్థమవుతుంది, ఓ ఇంత జరిగిందని నాకు తెలియకుండా నా దగ్గర డబ్బులు తీసుకుని అప్పుడు తిట్టుకుంటారు అనమాట. వాళ్ళ కోసమే మనం ఈ పోడ్కాస్ట్ అఫెక్ట్ అవ్వకూడదు అంటే ఫస్ట్ నుంచే మనం ఏమంటే, నువ్వు ఒక రెస్టారెంట్కి వెళ్ళి 3000 పెట్టి ఫుడ్ తినేవాళ్ళు, రెస్టారెంట్స్ నేను తప్పనట్లే, నీకు అక్కడ రెస్టారెంట్ నిజంగా నచ్చింది. ఇప్పుడు మనం నయాబ్కి వెళ్ళాము స్టార్టింగ్ లో, వాళ్ళ దగ్గర చాలా ఫుడ్ స్పెండ్ చేసి తీసాము, టైం కూడా స్పెండ్ చేసాము. సో అంటే అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ అండ్ మోర్ ఓవర్ మనకి అక్కడ ఫుడ్ ట్రై చేయాలని ఎప్పటి నుంచో ఉంది మైండ్ లో. మనం ఆ రోజు వెళ్ళే ఇంటెన్షన్ కూడా ఏంటంటే మాట్లాడదాము, వర్కౌట్ అయితే ఓకే, లేదంటే మన అవుట్ ఆఫ్ పాకెట్ పెట్టి స్పెండ్ చేసి వీడియో తీద్దామనే మైండ్ సెట్ తోనే. అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ అండ్ మోర్ ఓవర్ మనకు ఫుడ్ ట్రై చేయాలనిపించింది, వెళ్ళి ట్రై చేసినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి గుంటూరు వెళ్ళే వాళ్ళు కూడా సుబానీ బిర్యానీ అంటుంటారు. ఇప్పుడు ఆయన ప్రమోషన్ చేసి మేము వెళ్ళి ఇప్పుడు సుబానీ బిర్యానీ వీడియో తీసినంత మాత్రం మార్కెట్లో ఎవరికి ఏం అఫెక్ట్ అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది. సో ఇదే కాన్సెప్ట్ అన్ని మార్కెట్స్ లో ఉంటుంది. రియాజ్ బిర్యానీ కొన్ని ఒక ప్లేస్ అంటే ఒక ఐటమ్ మనకి ఇప్పుడు నీకు నిజంగానే వర్త్ ఒక అమౌంట్ స్పెండ్ చేసి వర్త్ అనిపిస్తే వెళ్ళి స్పెండ్ చేసే రెస్టారెంట్ అయినా పర్లే. బట్ అందరికంటే ఫస్ట్ నేనే పెట్టేయాలి అనే మైండ్ సెట్ లో అయితే మాత్రం మనీ వేస్ట్ చేసుకోవద్దు. సింపుల్ ఎవరైనా కానీ, అంటే నేను ఫస్ట్ పెట్టడం వల్ల నాకు ఏదో రికగ్నైజేషన్ వస్తుంది, లేకపోతే బ్రాండ్ పెద్దది అనుకొని నీ అమౌంట్ స్పెండ్ చేసుకుని వెళ్ళే బదులు ఆ అమౌంట్ తో ఒక 10 స్ట్రీట్ ఫుడ్స్ ఇచ్చినావంటే స్ట్రీట్ ఫుడ్స్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది, మనకి కంటెంట్ వాళ్ళు మోర్ ఓవర్ మనకు గుర్తు పెట్టుకుంటారు. ఇక్కడ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో బ్రో, సో మీరు చెప్పిన పాయింట్స్ అన్ని వ్యాలిడ్. ఎక్కడి వరకు అంటే సెల్ఫ్ రియలైజేషన్ వచ్చేంత వరకు ఆ థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది, నేను వెళ్ళి ఫ్రీగా చేస్తున్నా, నేను వాళ్ళకి సర్వీస్ చేస్తున్నా, మీరు ఇందాక అన్నారు కదా మన పక్కన ప్లేట్ లాక్కున్న విషయం తెలియకుండా అతని ఫుడ్ డిస్టర్బ్ చేస్తున్నాడని చెప్పి. సో ఆ సైకిల్లో అతను ఎప్పుడు ఒక పీక్ రీచ్ అయిన తర్వాత పడతాడు. ఇక్కడ కూడా ఈ మిడిల్ మెన్ కానీ రెస్టారెంట్ పీపుల్ కానీ ఏమైపోతుందంటే టైంని వాల్యూ చేయడం మానేశారు బ్రో. సో అల్టిమేట్లీ మనం మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఒక పక్కన ఊరికి వెళ్ళి, కొన్నిసార్లు పక్కన సిటీలకి వెళ్ళి ఆల్మోస్ట్ కొన్ని అవర్స్ పాటు జర్నీ చేసి మనం ఏదైతే టైం ఇన్వెస్ట్ చేస్తామో అల్టిమేట్లీ ఫైనల్ రియలైజేషన్ ఏంటంటే నీ స్కిల్, నీ ఎడిటింగ్ ఇవన్నీ పక్కన పెడితే నువ్వు ఎంతైతే టైం ఇన్వెస్ట్ చేసావో ఆ పలానా రెస్టారెంట్ మీద వెళ్ళి వీడియో చేయాలని చెప్పి ఆ టైం పోయింది అని ఎప్పుడైతే అనిపిస్తుందో ఇంకా బ్లాస్ట్ అయిపోతుంది బ్రెయిన్. సో ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ జర్నీ ఎవరైతే ఇనిషియల్ డేస్లో ఉంటారో బ్రో, వాళ్ళు టైంకి వాల్యూ ఇవ్వడం బెస్ట్ అంటారా, లేదా కంటెంట్ వస్తుంది కదా వెళ్ళి కంటెంట్ రేస్లో ర్యాట్ రేస్లో పడడం బెస్ట్ అంటారా? సో వాళ్ళ టైం మేనేజ్ చేసుకుంటూ ప్రాపర్గా కింద నుంచి బేస్ నుంచి బిల్డ్ చేసుకుంటూ వెళ్ళడం బెస్ట్ అంటారా? సో ఇప్పుడు మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు బ్రో. లైక్ దీని గురించి ఏమంటే, ఇప్పుడు ఒకరు వీడియో తీసారని చెప్పి సేమ్ అదే స్పాట్కి వెళ్తే ఏం రీచ్ ఉంటుంది అంటే, ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలిసిన సబ్జెక్ట్ని 10 మంది కలిసి ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్ ఒకటే, అక్కడ ఫుడ్ బాగుంటుంది, ప్రైస్ ఇంత, ప్లేస్ ఇంత. సో ఎట్లా అంటే ఒకరు తీస్తున్నారని కాకుండా మనకి నచ్చిన కంటెంట్ మీ ఇంటి ముందే ఉండొచ్చు, ఒక చిన్న బోండా షాపు తీయచ్చు, ఆమెకి హెల్ప్ అవ్వచ్చు. అంటే లైక్ ఒకరు చేస్తున్నారు, నేను కూడా అదే రెస్టారెంట్ చేయాలి,
లేకపోతే ఒకరు ఇది ఫాలో అవుతున్నారు, ఈ ఫాలో అవుతున్న వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, సో నేను అదే ఎందుకు యూస్ చేయకూడదు? అంటే ఒకరికి వ్యూస్ వచ్చినాయని చెప్పి నీకు రాకపోవచ్చు. అంటే అందరిది ఒకే ఆల్గరిథం ఉండదు బ్రో. అవును. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆల్గరిథం. నువ్వు ఒక్కరు చేసిన కంటెంట్ నేను చేస్తాను, వాళ్ళకి 1,000,000 వస్తే నాకు 1,000,000 వస్తది అనే థాట్‌తో చేస్తే మాత్రం అలా చేశారు చాలా మంది. మీరెళ్ళిన లొకేషన్స్‌కి తర్వాత అయితది. సో అక్కడ ఏమైతదంటే రీచ్ అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితది. ఇప్పుడు మీకొకటి నచ్చింది బ్రో, మీరెళ్లి తీసేయండి. అంటే ఆలోచియొద్దు. ఇది ఎవ్వరు తీయలేదు ఫేమస్సా? ఓకే. ఇప్పుడు మోర్ ఓవర్ మీరు చెప్పినట్టు టైమ్. ఇప్పుడు ఇక్కడ కాబట్టి మన ఈ ఉన్న ఏరియా కాబట్టి ఎన్ని సార్లైనా ఎళ్లి తీసుకోవచ్చు. ఒక అవును. షాప్ ఉందంటే. అవును. ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో వేరే ఊరికెళ్ళి వీడియోలు తీయాల్సొస్తది. నాకు గుంటూరు ఇప్పుడు ఒకవేళ గుంటూరు ఇష్టం అనుకోండి ఎగ్జాంపుల్. ఓకే. నేను గుంటూరుకి ఒక 2 డేస్ ఎళ్తా. గుంటూరులో ఉన్న ఫుడ్స్ అన్ని కవర్ చేసుకొని రావాలని ప్లాన్ ఉంది. సో ఇప్పుడు 2 డేసే ఎందుకంటే ఒక 3 డేస్, 4 డేస్ పెట్టుకోవచ్చు. బట్ అక్కడ రూమ్ రెంట్ మనం పే చేసుకోవాలి. అవును. సో మనం రూమ్ రెంట్ పే చేసుకుంటూ, టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చున్నామంటే మనకే బర్డెన్ అయితది. అవును. ఇప్పుడు మనం బడ్జెట్‌లో అయిపోవాలి, కంటెంట్ మంచిగా రావాలంటే దగ్గరలో ఉన్న లోకల్ స్పాట్స్ అన్ని కవర్ చేసుకోవడానికి ఒక టైం పెట్టుకుంటాము. ఆ టైంలో మనం వర్క్ చేస్తాము. కొంతమంది గుంటూరు నుంచి ఔట్‌స్కట్స్‌లో మంచి వీడియో తీశారని చెప్పి అక్కడికి నుంచి అక్కడికి ట్రావెల్ చేసి వీడియో తీసొచ్చారంటే ఒక రోజు వేస్ట్ అయితది. ఇప్పుడు మనకి గుంటూరు బయట కొన్ని ఉంటాయి బ్రో, చిన్న చిన్న విలేజెస్. అక్కడ మంచి కంటెంట్ ఉండొచ్చు. ఉండొచ్చు. బట్ వాటికంటూ సెపరేట్ ప్లాన్. మనం వచ్చిన ఫస్ట్ వర్కేమో గుంటూరు. అవును. లేదు నేను అది కూడా కవర్ చేస్తా అనేసి మార్నింగ్ వెళ్ళేసి అక్కడ వర్క్ చూసుకొని ఈవినింగ్ వచ్చామంటే అక్కడ ఒక వీడియో వచ్చిందని ఆనందం కన్నా ఇక్కడ మనం ఉంటే 10 వీడియోస్ కవర్ చేయొచ్చు లోకల్‌లో. అవును. సో ఇక్కడ టైం చాలా ఇంపార్టెంట్ బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఎట్లుందంటే మార్కెట్‌లో అందరూ అట్లే ఉన్నారు. ఒక వీడియో తీశారంటే సేమ్ అదే స్పాట్‌కెళ్ళి వాళ్ళు ఎట్లా తీశారో అట్లే తీసి, వాళ్ళు ఏ ఫుడ్ ఆర్డర్ చెప్పారో అదే ఫుడ్ ఆర్డర్ చెప్పి, వాళ్ళు ఏ టేబుల్ మీద కూర్చుంటే అదే టేబుల్ మీద కూర్చొని వీడియోలు తీయడం అలవాటయిపోయింది. మీరు ఎట్లా తీశారు అట్లే తీసి సేమ్ అనేది వేరే అదే యాంగిల్ పెట్టేసి, అదే ఫాంట్, అదే టెక్స్ట్ యూజ్ చేసి, ఎఫెక్ట్స్ అంటే దానివల్ల ఏమైతదంటే మనలో టాలెంట్ ఫేడ్ అయితది. మెయిన్ పర్సన్ చేసేవాడికి బానే ఉంటది. అంటే అతను ఫస్ట్ నుంచి వర్క్ చేసి ఆయన అనుకున్న అవుట్‌పుట్ ఇస్తున్నాడు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ బ్రో. వర్క్ చేస్తున్నామంటే ఇప్పుడు నేను ఇంకొకరు చేస్తున్నా అని చెప్పి అదే వర్క్ ఫాలో అయ్యానంటే ఇక్కడ నా వర్క్ నేను ఫాలో అవుతున్నట్టు కాదు. ఎవరిదో కాపీ చేసి వాళ్ళది నేను చూస్తున్నట్టు. ఇన్స్పిరేషన్ ఈస్ డిఫరెంట్. ఇన్స్పిరేషన్ ఇలాంటి షార్ట్స్ తీయాలి, లేకపోతే ఇలాంటి కంటెంట్ పోస్ట్ చేయాలి, లేకపోతే ఇలాంటి సౌండ్ ఎఫెక్ట్స్, ఇలాంటి సౌండ్ ఇంజినీర్ చేయాలి. ఇప్పుడు నాకు చాలా మంది ఇన్స్పిరేషన్ ఉన్నారు. ఫాలోవర్స్ డజంట్ మ్యాటర్ నేను అడిగితే. అవును. ఇప్పుడు 10,000లో ఉన్న వాళ్ళు అసలు మంచి మంచి సౌండ్ ఎఫెక్ట్స్ బ్రో. నాకు లిటరల్లీ షాక్. నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నా కానీ అలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ ఎట్లా చేస్తున్నారు వీళ్ళు? ఆ ఎడిటింగ్ ఎప్పుడు నేర్చుకుంటాం? మనం ఆ స్టేజ్‌కి ఎప్పుడు వెళ్తాం? దేర్ ఈస్ ఆల్వేస్ రూమ్ ఫర్ లెర్నింగ్ అంటారు కదా. స్టేజ్ అంటే ఇప్పుడు 100,000 నుంచి 10,000 కాదు మైండ్‌లో ఉండేది. అవును. మన స్కిల్ పరంగా ఆలోచించాలి ఎప్పుడు. రీల్ ఎలా ఆ! ఉంది. ఇప్పుడు ఒకరికి తక్కువ ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి, అరే 5,000 ఫాలోవర్స్ వీళ్ళలో ఏముంది స్కిప్ అని పక్కన పెట్టేసి కంటెంట్ చూస్తే లైక్ మనకి 1,000,000 ఉన్నా గానీ ఆ 10,000 వాడిని అప్రిషియేట్ చేయాలనిపిస్తది. అవును. సో వాళ్ళు సౌండ్ ఇంజినీరింగ్ ఎంత బాగా చేస్తారు కొంతమంది తక్కువ ఫాలోవర్స్ పెట్టుకొని. ఫుడ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం, లేకపోతే షార్ట్స్, కొంతమంది లోకల్‌లో హిడెన్ స్పాట్స్. ఆ అవును. పక్కింటోడికి కూడా తెలీదు ఆ స్పాట్ ఉందనేసి. అలాంటి స్పాట్స్‌ని బయటికి తీసుకొస్తారు. ఫుడ్ బ్లాగర్స్ వల్ల కొంతమంది మార్కెట్‌లు గ్రో అయ్యి ఉన్నాయి. కొంతమంది బాగుపడి ఉంటారు. అవును. రీసెంట్‌గా ఒక వైజాగ్‌లో ఒక బుక్ సెల్లర్‌ది ఒక వైజాగ్ లోకల్ పేజ్ పోస్ట్ చేసింది. ఓకే. వితిన్ 2 డేస్ ఆ లోకల్ వెండర్ షాప్ మొత్తం స్టాక్ అంతా సోల్డ్ అవుట్ అయిపోయింది. ఒక ముగ్గురు ఎవరో ఎళ్ళేసి మొత్తం పర్చేస్ చేసేసారు బుక్స్ అన్ని. ఓకే. అంటే మనం చేసే దాంట్లో ఒక హెల్ప్ అయితది బ్రో. బట్ ఎప్పుడైతే ఒకరు చేశారు వాళ్ళని ఫాలో అవుదాము, సేమ్ అదే ఫాలో అయితే వాళ్ళకొచ్చినట్టే 100,000 మనకి వస్తాయనుకుంటే అది తప్పయితది. నీకు హంటింగ్ ఉండాలి. లైక్ ఒక రోజు బైక్ ఏసుకొని తిరుగు, ఊరు మొత్తం తిరుగు. నీకు ఇంట్రెస్టింగ్ అనిపించిన స్పాట్స్‌ని నోట్ చేసుకో. అవి కవర్ చెయి. ఈవెన్ నేను స్టార్టింగ్‌లో అదే చేసేవాళ్ళం. రోజు ఇప్పుడు రోడ్ల మీద తిరిగేదే మన పని. చాయ్ తాగడానికి ఏదో ఇక్కడికెళ్తాం. అవును. ఏదో ఒక కొత్త ప్లేస్ స్ట్రీట్ ఫుడ్ పెట్టుంటారు. నెక్స్ట్ డే ఎళ్లి అడుగుతాము. ఓకే అంటే వీడియో తీస్తాము. సో ఎప్పుడైతే మనము మనకంటూ ఒక ప్లేస్ ఎతుక్కొని, ఎవరు తీయని సబ్జెక్ట్ పెట్టుకొని, లేకపోతే ఎవరు యూజ్ చేయని టెక్నిక్స్ మనం యూజ్ చేసి చేసామంటే, ఆ స్కిల్ అనేది జనాల్లో ఉండిపోతది. ఇప్పుడు మన ఫీడ్‌లోకి మన రీల్ రాగానే, ఈ రీల్ ఖచ్చితంగా పలానా పర్సన్‌ది గ్యారంటీ ఇవ్వగలను అని ఒక కాన్ఫిడెన్స్ ఉంటది. అవును. సో ఒక రీల్ చూసి ఎవరో అన్నట్లు స్కిప్ అవ్వడం కన్నా, ఆ రీల్ స్కిప్ చేసేప్పుడు కూడా నాకు ఈ పర్సన్ తెలుసు. ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఒకరి దగ్గరే ఉంటది అనే థాట్ కొంచెం బావుంటది. సో నాకు తెలిసి ప్రెజెంట్ ఉన్న మార్కెట్‌లో వెరీ లిమిటెడ్ పీపుల్ బ్రో. ఆ హ్మ్. మార్క్ క్రియేట్ చేసుకున్నారు. దాంట్లో మీరు ఒకరు. అది 100% కన్ఫర్మ్ అయితే చెప్పగలుగుతా నేను. సో ఇన్స్పిరేషన్, కాపీ అనే టాపిక్ వచ్చింది కాబట్టి, హ్మ్. ఎప్పుడైతే మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే కాపీ పేస్ట్ చేద్దాం, అదే ఫాలో అవుదాం. కాకపోతే ఇక్కడ చేంజ్ అయ్యేది ఏంటంటే నువ్వు వెళ్తున్నావు, నువ్వు తీస్తున్నావు అదే కెమెరా, అదే యాంగిల్ పెట్టి. హ్మ్. హ్మ్. హ్మ్.
సో అప్పుడు దాని వల్ల ఏమవుతుందంటే అదే రీల్ రెండోసారి చూసినట్టు ఉంటుంది విత్ డిఫరెంట్ వాయిస్. అవును. ఇప్పుడు లోకల్ వెండర్స్ ని సపోర్ట్ చేయడం అనే కాన్సెప్ట్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో మీరు అలా ఇంత జర్నీ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 4+5+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ జర్నీ ఉంది కాబట్టి మీ ఇంత లాంగ్ జర్నీలో మీకు ఏదైనా అలాంటి స్టోరీస్ ఉన్నాయా? చెప్పంటే చాలానే ఉన్నాయి బ్రో. అంటే నేను స్టార్టింగ్‌లో మెయిన్ ఫోకస్ పెట్టుకుంది స్ట్రీట్ ఫుడ్ సపోర్ట్. ఓకే. సో, ఇప్పటికి నాకు గుర్తున్న పేర్లొచ్చేసి చాట్ వాలా అని ఒకటుంటది. సో, వాళ్ళకి స్టార్టింగ్‌లో లాంచ్ అయినప్పుడు వెళ్లి మనం వీడియో తీసాము. సో, వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇప్పుడెలా గుర్తుపెట్టుకొని, ఓకే. అలానే రూ. 5 దోస తిరుపతిలో. అవును. యూనివర్సిటీ దగ్గర రూపాయి వడలో ఏదో చెప్పారు. బోండా, బోండా. రూపాయి పునుగులు. సో, ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి బ్రో. హనీ మెస్ అన్నమయ్య సర్కిల్ దగ్గర. ఓకే. సో, ఇవన్నీ తీసి వాళ్ళకి మంచిగా హెల్ప్ అయ్యి నెక్స్ట్ డే మనం వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకొని, మీరు ఈ వీడియో తీయడం వల్ల ఇంతమందొచ్చారు అని చెప్తే ఒక సాటిస్ఫాక్షన్. గ్రాటిట్యూడ్ ఉంటుంది. అవును. వాళ్ళు రిటర్న్‌లో నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లే. ఆ మాట అన్నారు కదా! అక్కడ సాటిస్ఫాక్షన్. అంటే మనం అంత టైమ్ స్పెండ్ చేసిన దానికి వాళ్ళు ఒక్క మాట, "మీ వల్ల మా బిజినెస్ ఇట్లా సెట్ అయింది. థాంక్స్" అని చెప్తారు కదా! అక్కడ అర్థమైపోతది. అంటే మనం చేసిన వర్క్ కరెక్ట్ పర్సన్‌కి చేసాము. కరెక్ట్ వాళ్ళకి హెల్ప్ చేసినాము అనేసి. సో, ఇవైతే చాలా ఉన్నాయి ఎక్స్‌పీరియన్సెస్ ఇట్లా. నెక్స్ట్ ఇప్పుడు పాజిటివ్ అయింది. నెక్స్ట్ ఏదైనా ఒక పెద్ద బ్రాండ్ మీ దగ్గరకొచ్చి వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అంటే ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్ ఫేస్ చేసే సిట్యుయేషనే ఇది. అవును. వాళ్ళు ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కడో పెట్టుకొని ఉంటారు వాళ్ళు. మనం ఆబ్వియస్‌లీ కొన్నిసార్లు రీచ్ అవుతాం, కొన్నిసార్లు రీచ్ అవ్వలేము. హ్మ్. ఇన్ కేస్ రీచ్ అవ్వని స్థితిలో మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఒక అప్‌కమింగ్ కంటెంట్ క్రియేటర్స్‌కి లేదా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్న వాళ్ళకి కూడా కొద్దిగా ఐడియా వస్తది. అలాంటి సినారియోస్‌ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి? కొన్ని బ్రాండ్స్ ఎట్లా అంటే, ఇప్పుడు ఒకే రోజు లైక్ వీక్ డేస్ అంతా గమ్ముగుంటారు. వీకెండ్స్ వచ్చేసరికి ఫ్రైడే మాకు పోస్టింగ్ కావాలంటారు. హ్మ్. ఒకే రోజు 3, 4 బ్రాండ్స్ కూడా అడిగేయొచ్చు. ఓకే. మాకు ఈ రోజే పట్టాలి, ఈ టైంకే పెట్టాలని చెప్పి ముగ్గురు ఒకేసారి అడిగే రోజులుంటాయి. ఓకే. సో, వాళ్ళని అక్కడ మనం టాకిల్ చేయడం చాలా కష్టం. ఒకరిని మనం కన్విన్స్ చేయగలం. ఈరోజు ఆల్రెడీ ఇంకో షెడ్యూల్ ఉంది. రేపు పోస్ట్ చేస్తాము అని చెప్తే కొంతమంది అగ్రీ చేస్తారు. కొంతమంది అగ్రీ చేయరు. ఓకే. సో, ఇది ఏమైతదంటే మెయిన్‌గా బ్రాండ్స్‌కి ఎఫెక్ట్ అయితది. వాళ్ళకి తెలుసో తెలియదో కానీ, ఒకే రోజు 2, 3 రీల్స్ పోస్ట్ చేయడం వల్ల ఎవ్వరికీ రీచ్ రాదు. అవును. నీ రీల్‌కి రీచ్ రాదు. ఐ మీన్ వాళ్ళ రెస్టారెంట్‌కి రీచ్ రాదు. ముందు పెట్టిన రెస్టారెంట్‌కి రీచ్ రాదు. బిజినెస్ పాయింట్‌లో మీరు పెట్టిన అమౌంట్ వేస్ట్ అయితది. ఇప్పుడు ఒకరు షెడ్యూల్‌లో ఉన్నారు ఫ్రైడే. సాటర్‌డే ఇంకోరు, సండే ఒకరు అట్లా పెట్టుకున్నారంటే ఎవరికీ ఎఫెక్ట్ ఉండదు. అవును. సో, ఇలాంటి టాకిల్ చేసే దగ్గర కొంతమంది వినరనమాట. మాకు ఈరోజే కావాల్సిందే. ఎట్లా మాకు అనవసరం. రీచ్ ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు ఈరోజు రీల్ కావాలి, లైవ్ కావాలంటారు. అలాంటప్పుడు మనం ఇంకేం మాట్లాడలేం బ్రో. అందుకే మనకు తెలుసు వాళ్ళకి రీచ్ రాదని తెలుసు. మన పేజ్ రీచ్ ఎఫెక్ట్ అవుతదని తెలుసు. ఇంకెట్లంటే బ్లైండ్‌గా పోస్ట్ చేయడమే. సో ముందుగా వాళ్ళకి హెడ్స్ అప్ ఇస్తారా మీ సైడ్ నుంచి? సో, ఇలాంటి దగ్గర మనం ఎక్కడ సేవ్ అవుతామంటే, రీల్ తీసినప్పుడు వాళ్ళని ఒక పాయింట్ మీరు ఏ టైంలో పోస్టింగ్ అనుకుంటున్నారు? ఓకే. మనము వాళ్ళు ఒక డేట్ చెప్తే ఆ డేట్ ఫిక్స్ చేసుకొని, ఆ డేట్ ఇంకెవ్వరికి ఇవ్వకుండా ఉన్నామంటే, రెస్టారెంట్స్ దగ్గర మనకేం ఎఫెక్ట్ ఉండదు బ్రో. ఓకే. ఇప్పుడు ఒక బ్రాండ్‌కి ఫ్రైడే కమిట్మెంట్ ఇచ్చా. ఇంకో బ్రాండ్‌కి తెలిసో తెలియక మళ్ళీ ఫ్రైడే ఇచ్చా అంటే క్లాష్ అయితది. ఇద్దరు బ్రాండ్స్ తిడతారు. అవును. సో, మనం ఏమంటే ముందు నుంచే ప్లాన్‌గా ఉండాలి. ఈ వీక్ ఈ వీడియో ఉందంటే, ఈ వీక్ ఇంకెవరికీ కమిట్మెంట్ ఇవ్వకూడదు. అవును. నెక్స్ట్ ఆల్టర్‌నేట్ డే ఇచ్చామంటే, ఎక్కడ ఎవరికీ ఇబ్బంది ఉండదు. అండ్ బ్రాండ్ నుంచి మనకి ఎఫెక్ట్ ఉండదు. సో, ఇదొక్కటి ఫాలో అయితే చాలు. మోస్ట్‌లీ సేఫ్ గేమ్ అయినట్టే. సేఫ్ గేమ్. నెక్స్ట్ మీరు స్టార్టింగ్‌కి ఒక 5 ఇయర్స్ బ్యాక్ తరుణ్‌కి ఇప్పటికి మారారు బ్రో. నా సైడ్ నుంచి నా అబ్జర్వేషన్ అయితే. అంటే ఎట్లా? చెప్తా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే తరుణ్ ఇప్పుడు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటే అందరూ బాగుంటారు, అందులో మనం ఉండకుండా పోతాం అనే విధంగా మాట్లాడుతున్నారు. సో ఈ మార్పుకి ఏంటి కారణం మీ అంటే సైడ్ నుంచి? బ్రో బేసిక్‌గా ఎట్లా అంటే ఏ ఫీల్డ్ అయినా గానీ, ఇప్పుడు ఆఫీస్‌లో ఎవరైనా ఆఫీస్‌లో వర్క్ చేసేవాళ్ళు గూడా లైక్ మా కొలీగ్ మీద చాడీలు చెప్తాను. హ్మ్. మా కొలీగ్ మీద కంప్లెయింట్స్ ఇచ్చి ఆడిని తీసేసి జాబ్‌లో నేను ఒక్కడినే చేసుకుంటా అనే స్వార్థంతో ఉన్నారంటే అఫెక్ట్ అయితారు. టీమ్ మొత్తం అఫెక్ట్ అయితది. ఏమో నువ్వు వాడి మీద చెప్పినట్టు వాడు ఇంకో నీ మీద చెప్పొచ్చు. ఎక్కడైనా మనకి ఎట్లా అంటే ఒక కమ్యూనిటీ అనేది ఉంటది బ్రో. లైక్ మోటో వ్లాగింగ్‌కి కమ్యూనిటీ ఉంటది. టెక్ ఛానల్స్‌కి కమ్యూనిటీ ఉంటది. యూట్యూబ్ ఫేస్‌కొస్తాయి. అవునవును. అలానే ఫుడ్ బ్లాగర్స్‌కి కమ్యూనిటీ ఉంటది. ఈ కమ్యూనిటీ ఎట్లా అంటే వేరీ అయితుంటది. ఇప్పుడు ఒక నెల్లూరుకి ఒక కమ్యూనిటీ. నెల్లూరు ఫుడ్ బ్లాగర్స్ అంతా యూనిటీ. లేకపోతే తిరుపతి, హైదరాబాద్ ఇట్లా. సో, ఒక బాండ్ ఏర్పరచుకొని అందరం కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఒక పాయింట్ మీద ఎళ్ళామంటే అందరికీ హెల్ప్ అయితది. ప్రతి ఒక్కరు గ్రో అవుతారు. ప్రతి ఒక్కరు వర్క్ షేర్ చేసుకుంటారు. ఇప్పుడు నేను నెల్లూరుకెళ్ళాను బ్రో. అక్కడ ఒకరిని మెసేజ్ చేశా. నాకు నెల్లూరులో లిస్ట్ ఇయ్యి. నేను ఈ ఫుడ్ చూడాలనుకున్నా ఎక్కడ లొకేషన్ మంచిగా సజెస్ట్ చేయి అనేసి. వాళ్ళంతా బాండింగ్ మీద ఉండి ఒక పర్సన్‌ని ఎంకరేజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కలిసి లిస్ట్ ఇస్తారు. హ్మ్. లేదు ఈ పర్సన్ మనకి సెట్ అవ్వడు అంటే
వెంటనే డిలీట్, మైండ్లో అసలు పెట్టుకోరు. సో ఇక్కడ కమ్యూనిటీలో ఎంత ఇంపార్టెంట్ అంటే ఒకరికొకరు హెల్ప్ చేస్తారు bro. ఇప్పుడు నాకు ఒక బ్రాండ్ వచ్చింది, నీకు ఈ వర్క్ ఇస్తాను, నాకు ఇలా వర్క్ చేసే వాళ్ళు ఇంకొక 5 కావాలి, ఓకే. ఇంకొక 5 నాకు ఇస్తావా అవును. అన్నప్పుడు మన దగ్గర ఉన్న కమ్యూనిటీలో నెంబర్స్ అందరివి పంపిస్తాం వాళ్ళకి. వాళ్ళలో ఎవరెవరికి టాపిక్స్ ఉంటాయి అంటే మాకు వీళ్ళతో వర్కౌట్ అవుతుంది అనుకుంటే వాళ్ళు చూస్ అవును. చేసుకుంటారు. అవును. అవును. సో దీనివల్ల ఏమవుతుందంటే మనలో మనకి గ్రోత్ ఉంటుంది. సో ఇది ఫాలో అయ్యే సిటీస్ చాలా రేర్ చెప్పాలంటే. రేరా? రేర్, చాలా రేర్. నేను మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కి అందరూ ఇదే ఫాలో అవుతారేమో అనుకుంటున్నా. అదే బ్రో, అంటే లైక్ కొంతమంది ఫాలో అవుతున్నారు ఒక పాయింట్ వరకు. ఓకే. ఇంకొక పాయింట్ ఎట్లా అవుతుందంటే వన్స్ ఫేమ్ వచ్చేసాక రూట్స్ అనేవి మర్చిపోతున్నారు. ఓకే. ఇప్పుడు 100K వచ్చేసింది, నాకు స్టార్టింగ్లో 100 ఫాలోవర్స్ ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన పర్సన్స్ని మర్చిపోయానంటే నాకు 100K కాదు 1 మిలియన్ 10 మిలియన్ వచ్చినా వర్త్లెస్. ఓకే. ఇప్పుడు నాకు 100K లేకపోతే 200K లేకపోతే 10K వచ్చినా కానీ నాకు స్టార్టింగ్ 5K అప్పుడు సపోర్ట్ చేసిన పర్సన్ని, నా ఫస్ట్ ఫాలోవర్ని గుర్తుపెట్టుకొని కొట్టానంటే ఒక సాటిస్ఫాక్షన్ బ్రో. ఓకే. సో ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీలో వర్క్ చేస్తుంటే సడన్గా ఒక పాయింట్ ఆఫ్ టైంలో పడింది, బ్రేక్ పడింది. బ్రేక్ పడింది. బ్రేక్ పడింది. ఎలాంటి బ్రేక్ అది తెలుసుకోవాలని ఉంది మాకు ఇప్పుడు. ఎలాంటి బ్రేక్ అంటే అదే అందరు మీరు చెప్పారు కదా, ఓకే. అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలనుకుంటే మనమే లేకుండా పోతాం చివరికి. ఓకే. లాస్ట్ కి అంటే మాకు ఎలా అర్థం అంటే అవుతుందంటే ఏదో బ్రాండ్ డీల్ వచ్చింది, మీకు ఇవ్వలేదు, మిగిలిన వాళ్ళందరూ చేశారు అన్నట్టు అర్థమైంది. అయ్యో, అట్లా కాదు, ఆ, లైక్ బ్రాండ్ కాదు బ్రో, ఇన్ పర్సన్ అనుకోండి. ఓకే. ఇప్పుడు మనము ఎందుకు బ్రో డిప్లొమాటిక్ గా చెప్తున్నారు? చెప్పేసేయండి ఏముంది. ఓకే, చెప్పు మీ కంఫర్ట్. సో ఇప్పుడు మనము కలిసి చేస్తున్నాం బ్రో, లైక్ మీకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో అర్థమవుతుంది ఓకే. ఈ పర్సన్ మనకి తెలియకుండానే మనకి గుంటలు దోస్తున్నాడు అనేసి చెప్పాలంటే. బయట చెప్పరు పేర్లు అయితే. పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. అంటే లైక్ అదే బ్రో, ఇప్పుడు ఏ ఫీల్డ్ తీసుకున్నా మనకి ఒకరు ఉంటారు బ్రో. మీరు జాబ్ ఫేస్ చేసుకున్నా కానీ ఎక్కడికైనా కానీ ఒక పర్సన్ ఎట్లా అంటే కిందకి లాగాలని చూసే వాళ్ళు ఉంటారు. అంటే ఒక ఎక్స్టెండ్ వరకు బాగానే ఉంటుంది, బట్ అదే పనిగా స్క్రాచ్ చేస్తుంటే అందరికీ ఎగనెస్ట్ అవుతారు. అవునవునవును, 100%. సో ఇప్పుడు మనం ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నాము అంటే అందరి చుట్టూ ఉన్న పర్సన్స్ బట్టి మనము చేయగలం. ఓకే. సో ఆ కంఫర్ట్ జోన్ బయటకు వచ్చాక ఎవరిని ట్రస్ట్ చేయబోద్ది కాదు. సో సెల్ఫిష్ గా ఉండడం కొద్దిగా ఒక ఎక్స్టెండ్ వరకు మంచిదే అంటారా? ఒక ఎక్స్టెండ్ చాలా మంచిది. చాలా మంచిది. అంటే హెల్ప్ చేసినందుకు రిటర్న్లో వాళ్ళేమి ఉల్టా పైసలు ఇవ్వాల్సిన అవసరం లే, గ్రాటిట్యూడ్ ఏం అవసరం లేదు. లైక్ ఒకటి ఉంటుంది, పలానా టైంలో పలానా పర్సన్ నాకు హెల్ప్ చేయడం వల్ల నేను కొంచెం గెయిన్ చేసుకున్నా, 2 ఫాలోవర్లు వచ్చినా ఒక పర్సన్ వాళ్ళు వచ్చినట్లే. అవునవును. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో మనకి తిరుపతి పేజెస్ చాలా హెల్ప్ చేస్తాయి, కొన్ని అవును. స్పిరిచువల్ క్యాపిటల్ లేకపోతే ఇంకొకటి. అంటే వీళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకోవడం అంటే వీళ్ళకి రోజు ఫోన్ చేసి బ్రో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అది చెప్పాల్సిన అవసరం లేదు. ఆ గ్రాటిట్యూడ్ లోపల ఉంటుంది. అవును. ఓకే, వాళ్ళు ఉండడం వల్ల మనకి ఈ స్కిల్ వచ్చింది. ఇప్పుడు నేను కొన్ని బయట నేర్చుకున్నవే, ఇప్పుడు నాకు ఎడిటింగ్లో పర్ఫెక్షన్ ఏం లేదు, కొన్ని నేర్పిస్తుంటారు, అరే ఇట్లా తీయచ్చు ఇలా తీయచ్చు అని కొంతమంది చెప్తుంటారు. అది చిన్న పర్సన్ అయినా కానీ పెద్ద పర్సన్ అయినా కానీ నాకన్నా ఏజ్లో చిన్నవని పెద్దవని ఒక కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, వాడి వల్ల ఈ వర్క్ నేర్చుకున్నా. సో ఈ కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉంటే ఏ ఫీల్డ్ అయినా ఓకే బ్రో. బట్ నాకు వచ్చేసింది నువ్వెవరు అన్నట్లుంటే మాత్రం ఎక్కడైనా సరే, నాట్ ఓన్లీ ఫుడ్ బ్లాగింగ్, జాబ్ అయినా ఏదైనా కానీ అది ఎక్కువ రోజులు ఉండదు. సో మీరు స్టార్టింగ్ డేస్ లో ఎక్కువ మంచిగా ఉన్నారు, ఇప్పుడు సెల్ఫిష్ గా అయ్యారు. ఇప్పుడు సెల్ఫిష్ ఏం లేదు, ఇప్పుడు చేస్తున్నా. అంటే అది అంత ఈజీగా ఫీడ్ అయిపోయే క్యారెక్టర్ అయితే కాదు అవునవును. మనకి. అంటే అనుకుంటాం కానీ నేను ఎవరిని దేకనని, బట్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అంటే మన వర్క్ మనం చేసుకుంటే బెస్ట్. సింపుల్ లాజిక్ ఏమంటే అందరిలో గ్రో చేసుకుంటూ పోవాల్సిన అవసరం లే, ఓకే. వాళ్ళ వర్క్ వాళ్ళది, వాళ్ళ లైఫ్ వాళ్ళది, మన వర్క్ మంది, మన లైఫ్ మంది. అల్టిమేట్లీ యూ హ్యావ్ టు పే యువర్ బిల్స్. సో కాబట్టి పక్కన వాళ్ళని గ్రో చేద్దాం అనేసి మనం కింద పడిపోయేంత అవసరం లేదు. నీ వర్క్ నువ్వు చేసుకొని సంపాదించుకునేసి మూవ్ అయిపో. రేపు ఒకడు వచ్చి మనకి పెట్టేవాడు ఎవరు లేడు, సింపుల్గా. సో ఫైనల్లీ బీ లిటిల్ సెల్ఫిష్. లిటిల్ సెల్ఫిష్. డన్. కంటెంట్ క్రియేషన్ జర్నీకి అయితే కొద్దిగా సెల్ఫిష్ ఉండాలి. ఉండడం బెస్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు బేస్ టాపిక్ వద్దాం. నేను ఒక ఎంబీఏ లేదా డిగ్రీ చదువుతున్న స్టూడెంట్, ఇప్పుడిప్పుడే చేతికి స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. అక్కడి నుంచి స్టార్ట్ చేయడం బెస్ట్. ఇన్ కేస్ నాకు ప్యాషన్ ఇవన్నీ ఉండి కంటెంట్ క్రియేషన్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఫుడ్ బ్లాగింగ్ అనే కాదు, జనరల్ గా ఏదో ఒక నీష్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ స్టేజ్ నుంచి స్టార్ట్ చేయడం బెస్ట్, లేదంటే వెయిట్ చేసి చదువు కంప్లీట్ చేసి జాబ్ చేసి పైసలు సంపాదించి అప్పుడు మైండ్లో ఉన్న గేర్ ఏదైతే ఉంటుందో కెమెరాస్ లైటింగ్ ఇవన్నీ పర్చేజ్ చేసి తర్వాత స్టార్ట్ చేయడం బెస్ట్? సో ఇదైతే మాత్రం అందరికీ ఉంటుంది. లైక్ నేను చాలా సార్లు ఆలోచించా, అరే ఇప్పుడు ఇంత ఇన్వెస్ట్ చేసి దిగడం అవసరమా, అందరిలాగా మనం కూడా చిన్న ఫోన్ పెట్టుకొని, అంటే ఫోన్లో తీసే వాళ్ళు ఈజీ అని చెప్పాను, ఎవరి వరకు వాళ్ళదే. అవును.
సో క్యామ్లో తీసేది నాకెంత కష్టం అవుతుందో ఫోన్లో తీసే వాళ్ళకి ఎంత కష్టమైంది స్టోరేజ్ మెయింటెనెన్స్ అన్ని. అవును. సో ఎవరి స్కిల్ వాళ్ళది. అంటే అనిపిస్తుంది మనం కూడా అట్లా వెళ్ళిపోతే పోతే కదా లైట్లు పట్టుకొని క్యాములు పట్టుకొని రోడ్లు అంత అవసరమా అన్నట్లు అనిపిస్తుంది కానీ ఆ, కాకపోతే అదే బ్రో మనకంటూ ఒకటి ఉంటుంది కాబట్టి అది ఫాలో అవుతూ వెళ్తుంటాం. ఇప్పుడు ఒకసారి స్టార్ట్ చేయాలనిపిస్తే ఒకవేళ నిజంగానే ప్యాషన్ ఉండి నేను ఎప్పటికైనా దీంట్లోనే ఫేమ్ తెచ్చుకోవాలి లేకపోతే దీంట్లోనే గ్రో అవ్వాలనుకుంటున్నా అంటే మాత్రం దిగిపోవడం బెస్ట్. మీ దగ్గర ఫోన్ ఉందా లేకపోతే చిన్న కీప్యాడ్ ఏదైనా కానివ్వండి మళ్ళీ స్కిల్ ఉందంటే దాన్ని ఎలా అవును. ఇప్పుడు స్టార్టింగ్ నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు అక్కడ ఫోన్లే. సో నా ఫ్రెండ్ సర్కిల్లో ఐఫోన్ ఉన్న పర్సన్ దగ్గర ఐఫోన్ తీసుకొని ఓ అతనితో పాటు బయటికి వెళ్ళి ఫుడ్ వీడియోస్ తీసుకొని మ్యూజిక్ రీల్స్తో స్టార్ట్ చేసిన. నైస్. అంటే స్టార్టింగే నేను క్యామ్లో దిగాలి అని ఫిక్స్ అయ్యి ఆపర్చునిటీ వచ్చేదాకా వెయిట్ చేసి స్టార్టింగే క్యామ్ కొని దిగలే. ఫస్ట్ ఫోన్తో స్టార్ట్ చేశాను మ్యూజిక్ రీల్స్. ఆ తర్వాత వాయిస్ ఇస్తే కొంచెం జనాల్లో అవును. వెళ్తామనేసి ఒక చిన్న మైక్ 450 రూపీస్ మైక్ పెట్టి ఓకే. 450 రూపీస్ మైక్తో స్టార్ట్ చేసాము. ఆ తర్వాత క్యామ్తో తీస్తే ఇంకా బాగుంటుందేమో కదా, ఫుడ్ ఇంకొంచెం క్రేవ్ అవుతారు జనాలు అనేసి అవునవును. చిన్నగా క్యామ్కి షిఫ్ట్ అయ్యా. సో క్యామ్కి షిఫ్ట్ అయ్యి క్యామ్ ఫుటేజ్ని ఫోన్లో ఎడిట్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. ఆ తర్వాత క్యామ్ ఇంకొంచెం క్లారిటీ పెంచుదాము అని చెప్పి ఇంకో క్యామ్కి అప్గ్రేడ్ అవ్వడం. ఓకే. మైక్లో వాయిస్ ఇంకా పెంచుదాం అని చెప్పి ఇంకొంచెం అప్గ్రేడ్. ఓకే. ఆ తర్వాత ఎడిటింగ్ ఫోన్లో ఎందుకు చేయాలి, ఒక ల్యాప్టాప్లో చేస్తే ఇంకొంచెం బాగుంటుంది కదా. అంటే ఏమంటానంటే ఎప్పుడు ఒకే ఇక్కడ ఉండిపోం బ్రో. ఓకే. ఇప్పుడు మనం స్టార్టింగ్ స్మార్ట్ ఫోన్లో స్టార్ట్ చేసినామంటే ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ స్మార్ట్ ఫోన్లో తీయాలి రూల్లే. అవును. మనకి ఎట్లా అంటే ఫీల్డ్కి తగ్గట్టు మనము మోల్డ్ అవుతూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏదైనా అంతే, అవునవును. ఇన్స్టాగ్రామ్ ఈ రోజు ఉంటుంది రేపు ఉండకపోవచ్చు. మనం ఎట్లా అంటే వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ పెడితే ఆ ప్లాట్ఫామ్కి మోల్డ్ అయ్యేలా ఉండాలి. ఒక మనకంటే లిక్విడ్ లాగా ఉన్నామంటే దేనిలోనే ఫిట్ అయిపోవాలి మనం. అలా మోల్డ్ అయితే వెళ్తే లైక్ మనకి ఇంకేం అవసరం లేదు. కాకపోతే ఎప్పుడు స్టార్ట్ చేయాలనిపిస్తే అప్పుడు స్టార్ట్ చేయడమే, ఆలోచించేది ఏమీ లేదు. అది ఫ్లాప్ అవని ఏమన్నామని. ఎందుకంటే మనం ఫస్ట్ తీసిన 1000 ఫోటోగ్రాఫ్స్ వేస్ట్ అవుతాయి. అలానే మనం ఫస్ట్ తీసిన 20 ఆర్ 30 వీడియోస్ కూడా మనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోవచ్చు. అవును. బట్ ఒక ఎక్స్పీరియన్స్ అంటే అన్ని సాటిస్ఫాక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ కూడా. అవును. ఒకసారి కింద పడతాము తెలుసుకుంటాము మళ్ళీ రెక్టిఫై. ఒక ప్రతి వీడియో ఒక లెర్నింగ్ లాగా అనుకోవచ్చు. అంటే లెర్నింగ్ లాగా తీసుకున్నామంటే మీరు చెప్పినట్టు డిగ్రీ ఆ ఫేస్లో లెర్నింగ్ లాగా తీసుకొని చేసిన తప్పుని నెక్స్ట్ రెక్టిఫై చేసుకుంటూ వస్తే వాళ్ళు ఆ డిగ్రీ నుంచి బయటకు వచ్చేలోపు మేబీ ఎస్టాబ్లిష్ అయిపోవచ్చు. అవును. బాగుంది. వాళ్ళు ఇంకొక ఇద్దరికి చెప్పొచ్చు, అరే బాబు ఈ తప్పులు మేము చేసినాం మీరు చేయొద్దు. చాలా మంది లేట్ గా స్టార్ట్ చేసి లేట్ గా సక్సెస్ అయ్యి. అంటే ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయకూడదు. ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా అంటే వెళ్ళి గ్రాప్ చేసుకోవాలి. అవును. అది వస్తుందిలే దానికోసం వెయిట్ చేద్దాంలే, ఆ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అంటే టైం రాదు, మనం వెళ్ళి గ్రాప్ చేసుకోవడమే. అంటే Next. ఇప్పుడు మనం గ్యాప్ ఇచ్చామంటే వెళ్ళి దూరిపెట్టేట్లున్నారు అవును. కాంపిటీషన్ కాంపిటీషన్. మీరు ఇప్పుడు వర్క్ చేస్తూ జాబ్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తూ కంటెంట్ క్రియేషన్ జర్నీ చేశారు. సో ఆ ఫేజ్ మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు ఇన్ కేస్ ఎవరన్నా ఆ ఫేజ్ లో ఉంటే వాళ్ళకి మీ సజెషన్స్ మీ సైడ్ నుంచి, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి. అప్పుడు షూటింగ్ మీరే చేసేటోళ్ళు, ఫుల్ టైం ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ల్యాప్టాప్, మీ పర్సనల్ ల్యాప్టాప్, వర్క్ ల్యాప్టాప్ రెండు మెయింటైన్ చేయాలి. ఈ జర్నీ అంతా ఎలా ఉండేది? టైం మేనేజర్ ఫస్ట్ ఒక 8 to 9 అవర్స్ మనం ఆఫీస్కి ఇవ్వాలి. 24 అవర్స్లో స్లీప్కి ఒక 8 అవర్స్, దీనికి ఒక 8 అవర్స్ చేస్తే మిగిలింది ఏముంది అక్కడ ఇంకా. సో ఆ టైంని ఎలా బ్యాలెన్స్ చేసేటోళ్ళు బ్రో మీరు? స్టార్టింగ్ జాబ్ చేసేటప్పుడు లైక్ ఒక్కకూడదు ఒక్కటే బ్రో. అంటే ఇప్పుడు నేను జాబ్ చేసే వాళ్ళని అది వదిలేసి ఇడికి రంటారా అని చెప్పాను. అవునవును. అంటే ఎవరి లైఫ్ వాళ్ళది. కొంతమంది జాబ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. లైక్ మనకి స్టార్టింగ్ నుంచి ఎట్లా అయిపోయిందంటే ఈ నేచర్ మనకంటూ ఒక ఇండివిజువాలిటీ మెయింటైన్ చేయాలనేసి. అంటే మన దగ్గర ఇప్పుడు స్కిల్ ఉండి వెళ్ళి ఇంకొక కంపెనీలో వర్క్ చేస్తుంటే అదొక కైండ్ ఆఫ్ ఎట్లా అంటే బాధగా ఉంటుంది బ్రో. ఇప్పుడు కంపెనీలో వర్క్ చేయడం తప్పనట్లే, లైక్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా మనీ కోసమే చేసేది. అవును. మీరు జాబ్ చేసి 20K ఏం చేసినా లేకపోతే ఇంకొకటి చేసి 20K ఏం చేసినా కానీ ఎండ్ ఆఫ్ ద డే మీకు ఫుడ్ కోసమే. అవును. సో జాబ్ చేసి ఏం చేసిన మనీ వేరు, లేకపోతే దీంట్లో ఏం చేసిన మనీ వేరు అట్లా ఏముండదు. కాన్సెప్ట్ బ్యాలెన్సింగ్ ఎలా ఉంటుంది? బ్యాలెన్స్ అది ఎట్లా టైం అంటే ఎలా మేనేజ్ చేసేటోళ్ళు అని. సో ఈ వర్క్ ఫేస్ లో ఉన్నప్పుడు ఏమైందంటే బ్రో మార్నింగ్ 8 to 6 ఎక్కడైనా కామన్ అది. సో 6 తర్వాత స్ట్రీట్ ఫుడ్స్కి వెళ్ళేవాళ్ళం. ఓకే. వెళ్ళి ఇంకా అక్కడ వీడియోస్ తీసి వచ్చి రెస్ట్ టైంలో ఇంకా కంటిన్యూ అప్పటికప్పుడు 6 to 7 వెళ్ళి కవర్ చేసిన స్ట్రీట్ ఫుడ్స్ని వెంటనే వచ్చి అప్పటికప్పుడు స్క్రిప్ట్ రాసుకొని డబ్బింగ్ చెప్పి 8 కంతా రీల్ పోస్ట్ అవ్వాలి. ఓకే. టార్గెట్ అది మీకు, టార్గెట్ సెల్ఫ్ టార్గెట్. అది ఏమన్నా చేసుకో, ఆ రోజుకి నీకు రీల్ పడిపోవాలి నేను పెట్టుకున్నది. ఓకే. సో ఇట్లా చేసుకుంటూ పోతున్నా అండ్ దెన్ నాకు అర్థమైంది వన్స్ బ్రేక్ వచ్చింది జాబ్ లైఫ్ నుంచి. ఆ గ్యాప్ లో అర్థమైంది అంటే కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్ దిగా ఓకే. ఒక 1 month.
ఆ టైంలో కొన్ని వీడియోస్ హిట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఓకే. అంటే ఫుల్ ఫ్లెడ్జ్‌గా దిగి అవును. ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి చేయడం వల్ల. సో, అర్థమైందనమాట. అంటే ఒక దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్‌గా దిగితే చూడొచ్చు మనం ఒక పీక్స్ అనేది. అంటే జాబ్ చేస్తూ కూడా మేనేజ్ చేయొచ్చు. బట్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అండ్ మోర్ ఓవర్ మనకంత స్ట్రెస్ తీసుకునేంత లేదు. అంటే మనకి ముందు నుంచి ఫోటోగ్రఫీ దాంట్లో క్యామ్ అలవాటు ఉంది కాబట్టి సో, ఓకే. స్కిల్ పెట్టుకొని మళ్ళీ అన్నట్లు ఇంక దిగిపోయాను. సో, ఆ తర్వాత కొంచెం మంచిగా ఇంట్రెస్ట్ చూపించి ఓకే. ఫైనల్లీ పేస్ కొంచెం ఇప్పుడు అందరూ మన గూగుల్‌లో ఎప్పుడు రీసెంట్ ట్రెండ్స్ బయటికి తీసినా సైడ్ ఇన్‌కమ్, హ్మ్. హౌ టు మేక్ మనీ ఫ్రమ్ హోమ్ ఇలాంటివి ఎక్కువ ట్రెండ్ అవుతుంటాయి బ్రో. ఎక్కువ సెర్చ్ చేసేది కూడా ఏంటంటే వర్కింగ్ చేసే నాన్ వర్కింగ్ ఉమెన్ ఎక్కువ, హ్మ్. హ్మ్. స్టూడెంట్స్ ఎక్కువ. ఈ టర్మ్ అయితే ఎక్కువ సెర్చ్ చేస్తుంటారు. ఏజ్ గ్రూప్స్ అయితే అవే ఉంటాయి. అవును. ఈ కంటెంట్ క్రియేషన్ జర్నీ స్టార్ట్ చేసి ఎస్టాబ్లిష్ అయ్యి పలానోడు ఉన్నాడని తెలుసుకొని రెస్టారెంట్ మన దగ్గరికి వచ్చి పిలిచేంత వరకు కాకుండా వేరేది ఏదన్నా మీ సైడ్ నుంచి టిప్స్ ఏమైనా ఉంటాయా స్టూడెంట్స్కి, ఎస్పెషలీ వర్కింగ్ ఉమెన్ మీరు ఉద్దేశించి చెప్పినా పర్లేదు, నేనైతే స్టూడెంట్స్ కోసం అడుగుతున్నా. కంటెంట్ క్రియేషన్ అనే కాదు. ఇప్పుడున్నది ఎట్లా అంటే ప్రతిదీ కోర్స్ అయిపోయింది. వీడియో ఎడిటింగ్‌కి డిమాండ్ అయింది. అవును. ఫోటోగ్రఫీకి డిమాండ్ అయింది. మేకప్ ఆర్టిస్ట్‌కి డిమాండ్ అయింది. అండ్ దెన్ ఒక బొటిక్ రన్ చేసే బొటిక్స్‌కి డిమాండ్ ఎక్కువైంది. అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు మంచిగా బూమ్‌లో ఉంది మార్కెట్. సో, మనం ఏమంటే ఎడ్యుకేషన్ ఓకే. ఎడ్యుకేషన్ అందరికి ఇంపార్టెంట్. సో, ఎడ్యుకేషన్ లేకపోతే ఎవరికైనా కష్టమైతది. సో, ఎడ్యుకేషన్‌తో పాటు మనకంటూ ఒక స్కిల్ ఉంటే బెటర్. ఓకే. అంటే ప్రతి ఒక్కరిలో ఒక స్కిల్ ఉంటది బ్రో. అది ఆర్టిస్ట్ అవ్వని, ఇప్పుడు ఆర్ట్స్ బేస్ కూడా అమౌంట్ ఎర్న్ చేసేవాళ్ళున్నారు. అవునవును. జస్ట్ మనం ఫోటో పంపించామంటే మంచిగా బొమ్మ వేసి ఇంత అమౌంట్ అనేసి. సో, ఆర్టిస్ట్ లేకపోతే ఇంకొకటి బొటిక్స్ కొంతమంది రన్ అవును. చేస్తుంటారు. మేకప్ కోర్స్ నేర్చుకొని సైడ్ ఇన్‌కమ్. అవును. జాబ్ చేస్తూ మేకప్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నారు. అంటే మనకంటూ ఒక స్కిల్ ఉంటది బ్రో. దాన్ని బయటకి తీసుకొచ్చి లైక్ ఆ స్కిల్‌ని పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు జాబ్ మానేసి ఎళ్ళిపోమని చెప్పట్లే. మనకంటూ ఒక సేఫ్ సైడ్ బ్రో. అవును. ఏది ఎప్పుడు ఎట్లుంటదో తెలీదు. మనకంటూ ఒక ప్లాన్ బి పెట్టుకొని ఇప్పుడు ఒక దాని మీద వర్క్ చేస్తున్నాం. ఒకవేళ అది కాకపోతే ఇంకొకటి. మనకు ఆల్రెడీ వర్క్ ఉంది. ఓకే. సో, భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎట్లుంటదో తెలీదు బ్రో. జాబ్స్ మీకు తెలిసుంటది. అవును. సో, ఒక పాయింట్ ఆఫ్ వరకు వచ్చాక ఏదైనా సాచురేట్ అయితది. అది ఒక ప్రాజెక్ట్ క్లోజ్ అవ్వచ్చు, లేకపోతే కంపెనీ ఫేడ్ అవ్వచ్చు. అవును. రీసెంట్‌గా ఒక కంపెనీ అట్లే బైజూస్ అనేసి. అవునవును. సో, ఎప్పుడు ఎట్లుంటదో తెలీదు. మనకంటూ ఒక స్కిల్ పెట్టుకొని దాని మీద అప్పుడప్పుడు బ్రో. అంటే అంటారు కదా! కత్తికి పొదును పెడతా ఉండాలి అప్పుడప్పుడు అనేసి. వీకెండ్స్ వచ్చినప్పుడు ఒకవేళ బొటిక్కే అనుకోండి. ఊరికే అట్లా. ఊరికే మీ వర్క్‌ని మీరు ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఉంటే, ఆ స్కిల్ ఇప్పుడు కాకపోయినా ఒక 10 ఇయర్స్ తర్వాత హెల్ప్ అయితది. అవును. సో, మనం చదువుకుంటూనే ప్రతి ఒక్కరికి స్కిల్ ఉంటది. ఆ టైమ్ ఆ స్కిల్ మీద ఇన్వెస్ట్ చేశారంటే నెక్స్ట్ యూజ్ అయితది. అంటే ఇప్పుడు నేను స్కిల్ మీద టైమ్ ఇన్వెస్ట్ చేస్తే నాకు నెక్స్ట్ డే హెల్ప్ అయితదా అంటే అవ్వదు. 10 ఇయర్స్ పట్టొచ్చు, 5 ఇయర్స్ పట్టొచ్చు, 8 ఇయర్స్ పట్టొచ్చు. బట్ ఏదో ఒక రోజు దాంతో ఒక నీడ్ అనేది వస్తది. అదే మన పాకెట్స్ ఫిల్ చేస్తది. ఈ ఫ్రీలాన్సింగ్‌కి ఆపర్చునిటీస్ మీరేమన్నా సెపరేట్ వే ఏదైనా ఫాలో అవుతున్నారా? లేదంటే మిమ్మల్నే బ్రాండ్స్ గుర్తించి మీ దగ్గరికి వస్తున్నాయా బ్రో ప్రస్తుతానికి? సో, ఎలా ఉంది? ఫాలోవర్స్ ఎంతొచ్చినా గానీ ఇదైతే కామన్ బ్రో. లైక్ కొన్నిసార్లు బ్రాండ్ డైరెక్ట్ అప్రోచ్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఎవరి పేజ్ వాళ్ళు హ్యాండిల్ చేసేకి చాలా కష్టంగా ఉంది. అవును. మన పర్సనల్ లైఫే మనకు టైం లేదంటే మళ్ళీ ఒక పేజ్, దాని బిజినెస్ ప్రొఫైల్ అన్ని రన్ చేయరెవరు. సో, ఇప్పుడు ఈ బ్రాండ్స్ ఏమవుతున్నాయంటే డిజిటల్ మార్కెటింగ్‌కి కన్వర్ట్ చేస్తున్నాయి బ్రాండ్స్‌ని. ఓకే. సో, డిజిటల్ మార్కెటింగ్ టీమ్స్ అప్రోచ్ అవుతుంటాయి. ఓకే. కొంతమంది రిఫర్ చేస్తుంటారు. అంటే అచ్చా! మన ప్రొఫైల్ అందరికీ కనిపించదు. ఇప్పుడు ఒక హైదరాబాద్‌లో ఒక బ్లాగర్‌ని అప్రోచ్ అయ్యారంటే, ఆ బ్లాగర్ ఒకవేళ నచ్చితే మనది రిఫర్ చేస్తారు. ఓకే. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పలానా పర్సన్ ఉన్నాడనేసి. అవును. ఇది ఎట్లా అంటే 50, 50 డైరెక్ట్‌గా రావచ్చు. లేదా థర్డ్ పర్సన్ నుంచి మన దగ్గర రావచ్చు కాంటాక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 20-25 లాక్స్ బడ్జెట్ ఉంది. నేను ఒక టైర్ 2, టైర్ 3 సిటీ ఆర్ టౌనే అనుకుందాం. హ్మ్. ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేస్తున్నా. మీ సైడ్ నుంచి యాస్ ఎ ఫుడ్ బ్లాగర్‌గా మీరు నంబర్ ఆఫ్ రెస్టారెంట్స్‌ని చూసేసుంటారు. స్ట్రీట్ ఫుడ్ కాడ నుంచి తాజ్ హోటల్ వరకు ప్రతి ఒక్కటి చూసుంటారు. అన్నీ తిరుగుంటారు. ఒక బేసిక్ ఇవి ఫాలో అయితే మీరు బిల్డ్ చేసుకోవడానికి, గ్రో అవ్వడానికి మీకు ఛాన్సెస్ ఉంటాయి. సో, స్టార్టింగ్ ఫ్రమ్ ఎవరిని హైర్ చేసుకోవాలనే కాడి నుంచి, ఎలాంటి అంబియన్స్ మెయింటైన్ చేయాలనే కాడి నుంచి, ఎలాంటి క్వాలిటీ ఇవ్వాలనే కాడి నుంచి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ దానికి సజెషన్ లాగా చెప్పారంటే హెల్ప్ అవుతది. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు. బిజినెస్ నాకంత లేదు బ్రో. బట్ నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ చెప్తా. సో, బిజినెస్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో ఎట్లా అయితుందంటే, ఒకరు మండీ స్టార్ట్ చేశారంటే, నేను మండీ స్టార్ట్ చేస్తా. హ్మ్. ఒకడు టీ కొట్టు పెట్టంటే, నేను టీ కొట్టు పెడతా. అంటే ఇక్కడ ఎక్కడో వేరే టౌన్‌లో స్టార్ట్ చేసి టీ కొట్టు హిట్ అయిపోయి, డాలీ చాయ్ వాళ్ళలాగా ఆ! ఫేమస్ అయిపోతే, నేను టీ కొట్టు పెట్టి నేను ఫేమస్ అయితా అంటే అవ్వదు.
ఆయనకు అట్లా జమానా నచ్చింది, మనకి వేరేలాగా. అవును. అంటే మనం పక్కన వాళ్ళని అదే బ్రో, ఏదైనా సరే దేంట్లో అయినా సరే కాపీ అనేది పక్కన పెట్టేసి మనకు ఒకటి ఉంది, లైక్ మంచిగా బగారా రైస్, నాకు దాంట్లో ఎక్స్పర్ట్, నేను తోపు. హ్మ్. సో లేకపోతే నా దగ్గర ఉన్న స్టాఫ్ ఈ ఫుడ్ లో తోపు, ఓకే. ఇది పర్ఫెక్ట్ గా చేస్తారు, అది నేను గుండెల మీద చేసుకుని గ్యారంటీ ఇవ్వగలంటే స్టార్ట్ చేసేయటం. ఓకే. ఇప్పుడు ఫుడ్ ఎట్లా అవుతుందంటే, ఇప్పుడు ఈ రోజు రెస్టారెంట్కి వెళ్ళి తిన్న ఫుడ్ 5 days తర్వాత వెళ్తే టేస్ట్ ఉండదు, మారుతుంది. అవును. ఆ ఫుడ్ మెయింటెనెన్స్ దగ్గర, టేస్ట్ మెయింటెనెన్స్ దగ్గర ఇబ్బంది అవుతున్నాయి చాలా రెస్టారెంట్స్. ఎక్కడ అంటే ఈ స్టాఫ్ దగ్గర, చెఫ్, ఈరోజు చెఫ్ ఉంటాడు బ్రో, మంచిగా ఫుడ్ చేస్తాడు, నచ్చిద్ది, క్రౌడ్ పెరుగుతారు. అవును. ఒక పాయింట్ ఆఫ్ టైంలో చెఫ్ డ్రాప్ అవుతాడు. ఓకే. ప్లాన్ బి ఏంది మీకు? ప్లాన్ బి ఏం లేదు, కొత్త చెఫ్ అంటే ఫుడ్ టేస్ట్ మారితే మళ్ళీ డ్రాప్ అవుతుంది. అవును. సో ఇలాంటి రెస్టారెంట్స్ నేను చూసిన మార్కెట్లో చాలా వరకు క్లోజ్ అయిపోయాయి. ఓకే. అంటే ఒక చెఫ్ మీద డిపెండ్ అయిపోయి ఆ చెఫ్ చేసిన టేస్టే అలవాటు అయిపోయిన వాళ్ళు అవును. కొత్త టేస్ట్కి అలవాటు అంటే కష్టం. ఈ ప్రాబ్లం నుంచి బయటికి రాలేమా? బయటికి రాలేమంటే మనము ఫస్టే ఉండాలి బ్రో, లైక్ చెఫ్కి ఒక అసిస్టెంట్ చెఫ్ ఎవరినో ఒకరిని పెట్టుకొని వర్క్ మనం ప్రాపర్గా అసైన్ చేసుకొని ఆ వర్క్ను ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకొని నేర్పిస్తే ఆయన వెళ్ళిపోతే ఇంకొక ప్లాన్ బి. ఓకే. అంటే ప్లాన్ బి ఉండడం ఎప్పుడు సేఫ్ సైడ్ బ్రో, బెస్ట్ అది అంటారు. బిజినెస్ అయినా కానీ ఏదైనా కానీ. సో ఇనిషియల్ డేస్ లో మనం బడ్జెట్ ఎక్కువైనా కూడా ఇలాంటి ఒకరి మీద డిపెండ్ హెల్పర్ అయిపోయి, లాగా ఒకరిని పెట్టుకొని అండ్ మోర్ ఓవర్ ఆ స్టాఫ్ మీద వదిలేయలేము. మనం కూడా ఉండాలి. మనం ఎంత పెద్ద బ్రాండ్ అయినా సరే బిజినెస్ ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూనే ఉండాలి, కిచెన్ ఎట్లా ఉంది. ఇప్పుడు ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో చాలా వరకు ఈ కిచెన్స్ దగ్గర ఇష్యూస్ అవుతున్నాయి అవును. ప్రతి సిటీలో. అవును. ఫుడ్ పాయిజనింగ్ అయ్యి రీసెంట్ గా చనిపోవడము, అవును. మైనీస్ రీసెంట్ గా తెలంగాణ ఎగ్ బ్యాన్ అవ్వడం. అవును. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఆ మానిటరింగ్ అనేది ఉండదు. నా బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది, నేను ఉన్నా లేకపోయినా బిజినెస్ జరుగుతుంది, కస్టమర్స్ తినేసిపోతారు అనుకుంటే అవ్వదు. ఎప్పటికప్పుడు మనం కిచెన్ చూసుకోవాలి, ఎప్పటికప్పుడు స్టాఫ్ని వాన్ చేస్తూ ఉండాలి, ఎక్కడెక్కడ మనకి జరుగుతున్నాయి బ్యాక్లాగ్స్ అవన్నీ మనం చూసుకోవాలి. ఒకసారి క్లీన్నెస్ లేదు, దాని మీద మనం వాన్ చేస్తాము. ఇక్కడ ఒక గూగుల్ మ్యాప్స్, అవును. సో రేటింగ్స్ ఇస్తుంటారు మనుషులు, వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరొకరు అఫెక్ట్ అయ్యారంటే, ఫుడ్ నచ్చకపోతే ఖచ్చితంగా గూగుల్ మ్యాప్స్ వెళ్ళి 1 star ఇచ్చేస్తారు. అవును. వాళ్ళు ఫీడ్బ్యాక్ చూసి ఎవడరా వీడు అని చెప్పి వైలెంట్ అవ్వడం కన్నా, వాడు ఇచ్చిన ఫీడ్బ్యాక్ నుంచి ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని రెక్టిఫై చేసుకోవడంలో పెట్టామంటే నెక్స్ట్ రిపీట్ అవ్వవు. సో ఇవి నేను ఎక్కువ చూసిన బిజినెస్ పరంగా. ఓకే. మిస్టేక్స్ స్టార్టింగ్ నుంచి ఫ్యూచర్ ఎస్టిమేట్ చేసుకుంటూ ప్లాన్ బి వేసుకుంటే పెట్టుకొని వెళ్ళాలి. వెళ్ళడమే. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి ఏ మెనూ ఉందో ఆ మెనూనే మనం కాపీ కొడితే సరిపోతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఓకే. మనం దేంట్లో బెస్ట్ ఉన్నామో అది స్టార్ట్ అది చేయాలి. మనకి ఇప్పుడు ఈ పలావ్స్ లో లేకపోతే టీలో బెస్ట్ అంటే అవి మాత్రమే స్టార్ట్ చేయడం బెస్ట్. రాని వర్క్ చేసి చేతులు కలుసుకోవడం కన్నా ఉన్న వర్క్ చేసుకుంటూ దాంట్లో అప్గ్రేడ్ అవ్వడం బెస్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫుడ్ రైట్స్ ఇవన్నీ చూస్తున్నాం బ్రో. అవంతా ఆల్మోస్ట్ జనాలకి ఐడియా ఉంటుంది. ఓపెన్ గా చెప్పాలంటే నీట్ గా హైజీన్ మెయింటైన్ చేయట్లేదు, దానివల్ల ఇంత ప్రాబ్లం అవుతుంది. ఈ మధ్య రీసెంట్ గా ట్విట్టర్ లో అంతా ట్రెండింగ్ ఏంటంటే ఫుడ్ ఫోటో తీయడం, కాక్రోచ్ ఫౌండ్, జెర్రీతో కనిపించింది అని చెప్పి ఫోటోలు తీసి పెట్టడం. దీని మీద ఒక ఫుడ్ అసోసియేషన్ వాళ్ళు ఎవరో నెల్లూరు దగ్గర ఎక్కడో సంథింగ్ ప్లేస్ ఐడియా లేదు కరెక్ట్ గా, వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారనమాట. సో రియల్ గా అక్కడ జెర్రీ ఉన్నా లేకపోయినా ఎవరైతే కస్టమర్స్ కొంతమంది ఉంటారో జస్ట్ ఆ మనీ కోసము బ్రాండ్ రెప్యుటేషన్ మేము దెబ్బ తీయగలుగుతామని చెప్పి మనీ డిమాండ్ చేసి మేము ప్రొవైడ్ చేయకుండా మనీ ఇవ్వకుండా వాళ్ళు మా రెప్యుటేషన్ దెబ్బతీయడం కోసం ఇలా చేస్తున్నారని చెప్పి వాళ్ళు అలిగేషన్ ఇస్తున్నారు, ఎవరైతే కంప్లైంట్ రేజ్ చేస్తున్నారో వాళ్ళ మీద. సో ఇక్కడ హైజీన్ మెయింటైన్ చేయడం లేదని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది. దానికి తోడు ఇలా ఏదైతే జెర్రీలు కాక్రోచ్లు ఫుడ్ లో కనిపిస్తున్నాయి అనేది అది ఫ్రాడ్ అని చెప్పి హోటల్ వాళ్ళు చెప్తున్నారు. సో ఈ రెండిట్లో మీరు ఏ స్టాండ్ తీసుకుంటున్నారు బ్రో? ఏది రైట్ అంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి? బ్రో ఇప్పుడు జనాలు అయితే మాత్రం అంత సెన్స్ లేకుండా అయితే ఉంటారు కదా. ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళి ప్లేట్లో జెర్రేసా అంత అయితే ఆ రెస్టారెంట్ లో సీసీ క్యామ్స్ అయితే ఉంటాయి కదా, ప్లేట్లో వేసేది కనిపిస్తుంది సీసీటీవీ వాళ్ళు ఫుటేజ్. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే ఈ రోజు నెల్లూరులో జెర్రీ కనిపించింది, అదే జెర్రీ తిరుపతిలో కనిపించింది, అదే జెర్రీ వైజాగ్ లో కనిపించింది, అదే బొద్దింక హైదరాబాద్ లో కనిపించింది, బొద్దింకకి ఇంకేం పని ఉండదా? ఒకవేళ మీ బ్రాండ్ రెప్యుటేషన్ పోగొట్టాలనుకుంటే ఎన్ని వేస్ ఉన్నాయి. అదే ఒక జర్నీని జోబులో పెట్టుకొని తిరుపతి నుంచి నెల్లూరుకి ట్రావెల్ చేయించి ప్లేట్లో పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ సీసీ క్యామ్స్ లేనంత మరీ అయితే కాదు, 4K పెట్టుకున్నారు, క్లారిటీ జూమ్ చేస్తే క్లియర్ గా తెలుసు జెర్రీ వేస్తున్నాడా లేకపోతే నిజంగా వచ్చిందా అనేసి. మనకి అంత ధైర్యం ఉంటే ఆ ఫుటేజ్ బయట పెట్టు, వాడు జెర్రీ వేస్తున్నట్టు ఫుటేజ్ ఉంటే బయట పెట్టు, లేదా నిజం ఒప్పుకొని చేయడమే. ఇది అలిగేషన్స్ ఆన్లైన్ ఆర్డర్స్ మీద ఎక్కువ జరుగుతుంది బ్రో. అవును. సో ఆన్లైన్ కోసం ఇంకా మనం అదేం చేయలేం బ్రో. లైక్ అంటే
అవి చేస్తుంటారు, కొంతమంది చేయొచ్చు, కొంతమంది చేయకపోవచ్చు. ఆన్లైన్లోవి అండ్ మోర్ ఓవర్ ఎక్కువ పర్సనల్ తీసుకోరు. ఓకే. రెస్టారెంట్లో జరిగినవి చాలా మంది తీసుకుంటారు, అవును. ఇష్యూ రైట్స్ క్రియేట్ చేస్తారు. అవును. పెద్ద ఇష్యూ అవుతుంది. ఇప్పుడు ఆన్లైన్లో వచ్చిన ప్రతి ఒక్కటి అంటే నాకు తెలిసి ఇక్కడ ఏ రెస్టారెంట్ నిలవదు. అవును. ఏమో పక్క రెస్టారెంట్ ఆర్డర్ పెట్టి ఏదో ఒకటి పెట్టచ్చు. ఆన్లైన్ వాటిని మనం సీరియస్ తీసుకోలేము. బట్ రెస్టారెంట్స్ హైజీన్ కూడా అట్లే మెయింటైన్ చేస్తున్నాయి. లైక్ వాళ్ళకు కాన్ఫిడెన్స్, ఎలా చేసినా వచ్చి తింటారులే అన్నట్లు అయిపోతున్నాయి. అండ్ రెస్టారెంట్స్ కూడా అట్లే మెయింటైన్ చేస్తున్నాయి. నేను ఒక 10th క్లాస్ చదివేటప్పుడు అనుకుంటా బ్రో. అప్పుడు కేరళ నుంచి ఒక తెలిసిన పర్సన్‌తో ఇంటరాక్షన్ ఛాన్స్ వచ్చింది. వాళ్ళు మన హోటల్స్ చూసి షాక్ అయిపోయారు తిరుపతిలో. అక్కడ ఎవ్రీ మంత్ రెగ్యులర్‌గా అడాక్ లాగా వచ్చి, అంటే సస్పెన్స్ అనమాట. వాళ్ళకి ఎప్పుడు వస్తారో తెలియదు. నార్మల్‌గా భోంచేయడానికి వచ్చినట్టు వచ్చి నేరుగా వెళ్ళిపోతారంట కిచెన్‌లోకి. ఆ రేంజ్‌లో జరుగుతాయి కేరళలో. అసలు ఇక్కడ ఇది చీపురు వేసి కొడుతున్నారు. నాకేం అర్థం కావట్లేదు. ఏంది ఇది హైజీన్ ఇలా మెయింటైన్ చేస్తున్నారు అంటే నేను షాక్ అయ్యప్పుడు. అంటే కేరళ గవర్నమెంట్ చేయగలిగింది మన ఏపీ గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోతుంది, లేదంటే మన టీఎస్ గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోతుంది అని చెప్పి అప్పుడుండే క్వశ్చన్. ఇప్పుడు దానికి ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పుడు వన్ బై వన్ అన్నిట్లో రైట్స్ జరుగుతుంటే, అరే ఇంత ఇష్టంగా మనం బిర్యానీ తినేటోళ్ళం ఈ హోటల్ నుంచి, అంటే నైట్ ఏ టైం అయినా ఆ పలానా రెస్టారెంట్ ఉంటుంది, తెప్పించుకుందాం తిందామని మరుసటి రోజు న్యూస్ దాని మీదే ఉంటది. ఇప్పుడు మీరు చెప్పింది రీసెంట్ గా జరిగింది. లైక్ ఒక రెస్టారెంట్ నుంచి నైట్ ఆర్డర్ పెట్టుకున్నాం మంచిగా జాయింట్ బిర్యానీ. తిందాం అనుకుంటే కానీ స్మెల్ వస్తుంది బిర్యానీ. లైక్ వాళ్ళకి ప్యాక్ చేసేప్పుడు తెలియదా అంత స్మెల్ వస్తున్న ఫుడ్. అండ్ మోర్ ఓవర్ 1.5 month తర్వాత నిన్న న్యూస్ లో పడింది. అంటే ఇవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, ఎవరైనా వెళ్ళి చూస్తే తెలుస్తున్నాయి. కానీ ఇప్పుడు మనము వెంటనే రైస్ చేస్తే రియాక్ట్ అయ్యే అంత జరగదు బ్రో. ఇప్పుడు నేను స్టోరీ పెడతాను, ఆ రెస్టారెంట్ వాడు నేను డబ్బులు ఇస్తా డిలీట్ చేసా అంటే, నువ్వు జెన్యూన్ అయితే నాకు డబ్బులు అవసరం లేదు నేను పెడతాను ఉంచుతావు, నేను డబ్బులు తీసుకొని డిలీట్ చేసేస్తా అంటే అక్కడికి అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళి చూసేంత వరకు అది బయట రాదు. ఈ మనీతో క్లోజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టి ప్రతి ఒక్కటి మీరు చెప్పినట్టు 1 week ఒకసారి ప్రాపర్ గా వచ్చి చూసారంటే మాత్రం నాకు తెలిసి ఏ రెస్టారెంట్ ఉండదంటారా? లిటరల్లీ ఫ్రోజన్ ఫుడ్ ని ఎంకరేజ్ చేసి మరీ చేస్తున్నారు. ఎక్కడికెళ్ళి ఇప్పుడు ఫ్రోజన్ ఫుడ్ ని ప్రాపర్ మెయింటెనెన్స్ చేయట్లేదు, అది ప్రాబ్లం. డేట్ అయిపోతే డేట్ మార్చడము. రీసెంట్ గా మొన్న ఏదో లైక్ 3 days ముందు డేట్ ఇప్పుడు వేసేస్తున్నారంట. అడ్వాన్స్ ప్యాకేజ్ అది షాక్ అయ్యా నేను. ఇంత పెద్ద బ్రాండ్ ఇది, మనం రోజు వాడే బ్రాండ్లు ఇవి. అంటే డేట్లు కూడా మార్చేస్తున్నారు. ఈ రోజు ఉన్న డేట్ రేపటికి మళ్ళీ డేట్ కొట్టేసి వేరేది, లేకపోతే స్టిక్కర్ తీసి సింపుల్ గా అంటే. ఇప్పుడు దేన్ని నమ్మాలంటారు? అరే పెద్ద బ్రాండ్ కదా ధైర్యంగా తెప్పించుకొని తినొచ్చు అనుకునే దానికి లేదు, చిన్న హోటల్ హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు అనుకునే దానికి లేదు. సో అంటే అట్లా అయిపోతుంది బ్రో. లైక్ ఎట్లా అంటే ఒక ఫుడ్ వేస్ట్ అవుతుందంటే తట్టుకోలేకపోతున్నారు. డబ్బులు వేస్ట్ అనుకుంటున్నారా కానీ ఆ ఫుడ్ తిని ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు, దాని తర్వాత జరిగే ఇష్యూస్ వీళ్ళకి అర్థం కావట్లేదు. మనం ఇప్పుడు ఎగ్ మైనీస్ బ్యాన్ చేసినట్టే ఫుడ్ కలర్స్, అజినోమోటో ఇలాంటివి కూడా బ్యాన్ చేస్తే చాలా బాగుంటుంది నా ఫీలింగ్, పర్సనల్ ఫీలింగ్. అదైతే మాత్రం జరుగుతూనే ఉంది బ్రో. లైక్ ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి, ఫుడ్ కలర్స్ అజినోమోటో వేయకుండా ఒక ఫ్రైడ్ రైస్ తీసుకురాలంటే తీసుకురాలేకపోతున్నారు. అవును. ఒక స్టార్టర్ కి నాకు కలర్ వద్దురా అంటే కలర్ వేసుకొస్తున్నారు. ఆ కలర్ ఎట్లుంటుందంటే ఫుడ్ తిన్నాక చేతికి అట్లే కలర్ కనిపిస్తుంది. నేను చేయికి ఉంటది, అది మరి సబ్ బేస్ అడిగినా కూడా కలర్ పోదు. లైక్ వాళ్ళు అంత కాన్ఫిడెంట్ గా ఎట్లా చేస్తున్నా నాకు అర్థం కావట్లా. ఏ ధైర్యం వాళ్ళకి ఇలాంటి వాళ్ళ. సో దాన్ని మనం ఇష్యూ రైజ్ చేసినా కానీ వెంటనే ఏమన్నా ఉంటదా అంటే అవ్వదు, అది ఎవరి వల్ల అవ్వదు. సో అది మాత్రం ఇంకా కామన్ అయిపోయింది ఇప్పుడు. అంటే అప్పుడు అంటే అవునా బొద్దింక షాక్ అయ్యే రోజుల నుంచి బొద్దింక వచ్చింది అంతే కదా అన్ని రోజులకు వచ్చేసిన. చాలా వర్స్ట్ ఫేజ్ అని చెప్పాలి. ఇంకా ఇది మన ఇన్స్టా స్టోరీ, గూగుల్ రివ్యూస్ కాకుండా ఇప్పుడు FSSAI వాళ్ళు, మన తెలంగాణ ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్ట్రిక్ట్ గా ఉన్నారు కాబట్టి ప్రాపర్ వేలో వాళ్ళకి మెన్షన్ చేసి ట్యాగ్ చేసి పలానా చోటు ఇది జరిగింది అలా వెళ్ళడం బెస్ట్ అని నా ఫీలింగ్ బ్రో. ఇప్పుడు నీకు ప్రాబ్లం ఫేస్ అయింది, రైట్ పర్సన్ దగ్గరికి తీసుకెళ్ళు, సొల్యూషన్ దొరకచ్చు దొరకపోవచ్చు, నీ ఎఫర్ట్ అయితే నువ్వు పెట్టు అని చెప్పడం బెస్ట్. ఇప్పుడు మనము ఫుడ్ తిన్నాం బ్రో, మీరు చెప్పినట్టు కరెక్టే. మనం అఫెక్ట్ అయ్యాం కదా, సర్లే లైట్ తీసుకుందాం, స్టోరీ పెట్టి వదిలేద్దాం అనుకుంటే అవ్వదు. దాన్ని ఇంకో ఇక్కడ తీసుకెళ్లడం వల్ల మనలాగా ఇంకో 10 మంది అఫెక్ట్ కాకుండా ఉంటారు. ఏమో అదే ఫుడ్ పాయిజన్ కి లీడ్ చేయొచ్చేమో, ఆ ఫుడ్డే తెలియదు కదా. సో మనము ఆలోచించడం పక్కన పెట్టి ఇలా రైస్ చేయడమే బెస్ట్ కంప్లైంట్స్ అని అడిగితే. కంటెంట్ ఇప్పుడు ఈ ఫుడ్ ఇవన్నీ చూస్తున్నారు బ్రో, ఇప్పుడు మీరు కంటెంట్ క్రియేషన్ ఫేజ్ లో ఉన్నారు. ఒక లాంగ్ టర్మ్, ఒక 5 years డౌన్ ద లైన్, 10 years డౌన్ ద లైన్ మీ టార్గెట్ ఏంటి, ఎలా చేయాలనుకుంటున్నారు? సో ఎవరైనా కంటెంట్ క్రియేషన్ జర్నీలో ఉండేటోళ్ళు కూడా వాళ్ళ లాంగ్ టర్మ్ గోల్ ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి మీ కామెంట్ ఏంటి బ్రో? అదే బ్రో, లైక్ ఏదైనా కానీ సాచురేట్ స్టేజ్ ఉంటుంది కాబట్టి నేను ఒకదాని మీద ఫిక్స్ అవ్వమని చెప్పట్లే. ఓకే, నీకు ఫుడ్ బ్లాగింగ్ లో పాటు ఒక స్కిల్ పెట్టుకో.
నాకు ఇప్పుడు ఒకవేళ ఫుడ్ బ్లాగింగ్ లేకపోతే ఫోటోగ్రఫీ, ఓకే. ఒకవేళ ఫోటోగ్రఫీ లేకపోతే ఇంకొకటి. ఓకే. ప్లాన్ బి పెట్టుకోవాలి బ్రో. ఏదైనా ఇప్పుడు కాంపిటీషన్ పెరిగే కొద్దీ, కంపెనీస్ పెరిగే కొద్దీ దానికి తగ్గిపోతది గానీ వాల్యూ పెరగదు. ఎప్పుడు మనకంటూ ఒక రేర్ పెట్టుకోవాలి బ్రో. యూనిక్‌నెస్ పెట్టుకోవాలి. లేదు అందరిలాగా ఉన్నామంటే అందరిలో ఒకడిగా అయిపోతాం. ఒక యూనిక్‌నెస్ ఉందంటే ఎప్పుడు మనల్ని అక్కడ చూస్తారు స్టాండర్డ్స్ అనేవి. అందరిలాగా రొటీన్ చేసేస్తా, రొటీన్‌గా పెట్టుకుంటా అంటే అట్లా అయిపోతది. మనకంటూ ఒక యూనిక్‌నెస్ ఉంటే ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటారు జనాలు. ఈ స్టేజ్ కాకపోయినా ఇంకో దిక్కడికెళ్తే, ఇంకొక ఫీల్డ్‌కెళ్తే సపోర్ట్ చేస్తారని ఒక చిన్న హోప్. సో వాట్ ఎవర్ యూ డు మెయింటైన్ యువర్ ఫ్లేవర్. నీ అంతే. ఎసెన్స్ ఉండాలి దాంట్లో. అవును. సో అది చూసారంటే మన పలానా పర్సన్ మార్క్ ఉండాలి. మన ఓకే. మార్క్ ఇది ఉండాలి. వాళ్ళది. లాస్ట్‌లో రాజమౌళి స్టాంప్ పడినట్టు మన స్టాంప్ పడాలి అక్కడ. మనకంటూ ఒకటి మెయింటైన్ చేస్తే నెక్స్ట్ హెల్ప్ అయితది. మన ఫైనల్ క్వశ్చన్ బ్రో, మన పాడ్‌కాస్ట్‌లో ఓకే. మన ఛానల్ చూస్తున్న ఇప్పుడు యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక కంటెంట్ క్రియేటర్‌గా ఎవరైనా కంటెంట్ క్రియేషన్ జర్నీ స్టార్ట్ చేయాలనుకున్నా మీ సైడ్ నుంచి కొన్ని సజెషన్స్, టిప్స్ ఫైనల్‌గా ఒక షార్ట్‌గా చెప్పాలంటే ఏం చెప్తారు? సింపుల్ బ్రో. ఈ కంటెంట్ క్రియేషన్ అది ఫుడ్ బ్లాగింగ్ అనే కాదు. ఏదైనా గానీ హ్మ్. ఒక కన్సిస్టెన్సీ, ఓకే. టైమ్ మేనేజ్‌మెంట్. ఫిక్స్ అంటే ఏ కంటెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు? ట్రావెలా? ఓకే. ట్రావెల్. ఏ ప్లేస్‌తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు? ఏ డేస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నావు? ఏ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నావు? ఈ క్యాలెండర్ మనం మెయింటైన్ చేసినామంటే మంత్లీ, ఈరోజు పలానా టైంకి పలానా దాంట్లో పోస్ట్ అయిపోవాలి. ఓకే. ఈ టైంకి పలానా టైంకి లేకపోతే స్టోరీలో పోస్ట్ చేయాలి అని మనకంటూ ఒక టైమ్ టేబుల్‌లా పెట్టుకొని, ఆ టైంకి మనం లైవ్ తీసుకొచ్చామంటే, ఈ కన్సిస్టెన్సీ అనేది ఈ ఇన్‌స్టాగ్రామ్ గానీ, యూట్యూబ్ గానీ ఆల్గోరిథం చేంజ్ అయితది. అవును. ఓకే. వీడు ఈ టైంకి యాక్టివ్‌గా ఉన్నాడు. ఈ టైంకి మనోడిది బూస్ట్ చేయాలి. లేకపోతే పుష్ చేయాలి. స్టార్టింగ్ 10 డేస్ మనకి తెలియకపోవచ్చు. అరే! ఏం వ్యూస్ రావు. 2 డేస్‌కి వన్స్ పోస్టింగ్ అనుకుంటే. మేబీ 20 డేస్ తర్వాత లేకపోతే 2 మంత్స్ తర్వాత బూస్ట్ అవ్వచ్చేమో. అవును. అంటే వ్యూస్ రావట్లా, లైక్స్ రావట్లా పక్కన పెట్టి, నీ కంటెంట్‌ని ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు? అది ట్రావెల్ అయినా గానీ, నువ్వు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావంటే జనాల్లోకి ఎంతమందికెళ్తుంది? ఏ వీడియో వైరల్ అయితదో ఎవరికీ తెలీదు. అవును. మనము ఒక 400, 500 వీడియోలు పోస్ట్ చేస్తే ఏదో ఒకటి బూమ్ అయితది. ఆ ఒక్కటి మనకి ఎక్కడలేని ఫాలోవర్స్ రీచ్ తీసుకొచ్చేస్తది. సో, ఆ ఒక్క వీడియో కోసము మనం వెతుకులాడాలి తప్పదు. అది 1000 వీడియోస్ కానీ, 2000 వీడియోస్ కానీ. ఇప్పుడు 500 వీడియోస్ పోస్ట్ చేసి 7,000 ఫాలోవర్స్ ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. బట్ కంటెంట్ చూస్తే అరే ఏందిరా ఈ కంటెంట్‌కి ఆ ఫాలోవర్స్‌కి ఏం సంబంధం లేదు. టాప్ నాచ్ ఉంటది. కానీ ఫాలోవర్స్ రారు. వాళ్ళు అయి పట్టించుకొని ఫాలోవర్స్ లేరని చెప్పి కంటెంట్ ఆపేస్తే సో వాళ్ళకి బ్రేక్ దొరికే మూమెంట్ వస్తది. అవును. దానికోసం వెయిట్ వీడియోస్ చేయాలి. పెడుతూ ఉండాలి. వెయిట్ చేయాలని చెప్పి ఖాళీగా ఉండకుండా మన పని మనం చేసుకుంటూ వెయిట్ చేయాలి ఆ టైం కోసం. అంతే. నెక్స్ట్ ఆహ్, మ కంటెంట్ బ్యాంక్ మెయింటైన్ చేయడం బెస్ట్ అంటారా బ్రో? ఇప్పుడు మీరు చెప్పారు కదా! హ్మ్. కంటెంట్ బ్యాంక్ అంటే ఒక 2, 3 మంత్స్‌కి సరిపడా వీడియోస్ షూట్ చేసి పెట్టుకోవడం బెస్ట్ అంటారా? మీరు అలా చేస్తున్నారా? మెయింటైన్ చేస్తున్నారా? నేనైతే ప్రెజెంట్ అదే ఫాలో అవుతున్నా బ్రో. ఓకే. అంటే ఒక 2 మంత్స్, 3 మంత్స్ కంటెంట్ తీసుకొని పోస్ట్ రెడీగా పెట్టుకొని టైం వచ్చినప్పుడు పోస్ట్ చేయడం ఇది. ఇప్పుడు కాకుండా ముందైతే మనకి రోజుకో వీడియో పెట్టేటోళ్ళం. ఓకే. ఇప్పుడు అవును. డిలే అవుతున్నాయి. వేరే వర్క్స్ వల్ల లేకపోతే ఇంకొకటి ప్లానింగ్స్ వల్ల, పర్సనల్ లైఫ్ వల్ల. సో, అది మెయింటైన్ చేసి ఇప్పుడు మనం ఒక టార్గెట్ పెట్టుకొని ఇన్ని డేస్‌లో నాకు ఇంతమంది ఫాలోవర్స్ కావాలి. దానికి ఇన్ని ఎఫర్ట్స్ పెట్టాలి. ఈ ప్లేసెస్ తిరగాలి. దాని బడ్జెట్ ఇంత. నా దగ్గర ఇంతుంది. సేఫ్ సైడ్ అయితే ఎళ్ళిపోవడమే. బడ్జెట్ లేదంటే ఆ ఉన్న బడ్జెట్‌ని ఎట్లా ఒక 10 ప్లేసెస్‌లో ఇన్వెస్ట్ చేసేయాలో ఆలోచియాలి. సో, ఏమంటే మనం ఒక క్యాలెండర్ మెయింటైన్ చేసినామంటే మనకు క్లారిటీ ఉంటది బ్రో. డన్. ఇది అయిపోయాక నెక్స్ట్ ఏం చేద్దామని ఒక రిమైండర్ లాగా ఉంటది. అది మనం చూసుకొని ఫాలో అయితూ వెళ్ళిపోతాం. సో, ఇది మెయింటైన్ చేయడం సమ్‌వాట్ బెటర్ అంట వచ్చే వాళ్ళకి. అండ్ మోర్ ఓవర్ కన్సిస్టెన్సీ ఏదైనా గాని. సో ఎవరికున్న లిమిటేషన్స్‌లో వాళ్ళు కన్సిస్టెంట్‌గా ఒక క్యాలెండర్ మెయింటైన్ చేస్తూ, ఎవరి లిమిటేషన్స్‌లో వాళ్ళు స్టార్ట్ చేయడం బెస్ట్. ఇన్ కేస్ మీకది హ్మ్. ఇంట్రెస్ట్ ఉంటే అనేది మీ ఇంట్రెస్ట్ ఫైనల్ ఉంటే. సజెషన్. డన్ బ్రో. ఇట్స్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. సేమ్. థ్యాంక్ యూ సో మచ్ థాంక్ యూ బ్రో. సో మచ్. మళ్ళీ ఆల్ ది బెస్ట్. కలుద్దాం. థ్యాంక్ యూ ఫస్ట్ గెస్ట్‌గా వచ్చినందుకు. ఒక 20, 25 ఎపిసోడ్స్ తర్వాత మళ్ళీ మనం కూర్చొని మాట్లాడుకుందాం. మీరు టైం ఇచ్చారంటే ఇక్కడే. ఒక వీకెండ్ ఇక్కడే. యాహ్! బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థాంక్